believe, only believe, and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Lord, I believe. Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here. Hallelujah. సమ్మన్ బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకం నుండి లాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం నుండి వచ్చాను. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునకు దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి అన్నది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని అన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు గీయబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనములు ప్రభువా. జీవముల తండ్రి, కృపగల మా యేసు పరిశుద్ధ నామం వందనములు. ఓ దేవా ప్రభు, ఇంతవరకు ప్రభు పాటలతో నిన్ను ఆరాధించాము, గణపరిచాం, మహిమపరిచాం. ఈ సమయంలో ప్రభువు నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి మాకు సమయం ఇచ్చావు. ఓ ప్రభు, నీ సన్నిధిలో ప్రభు మేము ప్రార్థిస్తూ ఉండగా నీవే ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. దేవ, కొంతసేపు మాతో ధ్యానించమని ప్రార్థిస్తున్నాము. ఏదైనా తోటలో అవ్వ ఆదంతో ఏ విధంగా ముచ్చటించావో ప్రభువా, ఈరోజు మాతో ఆ విధంగా ముచ్చటించమని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామములు కృపా సింహాసనం ఎదుగు వస్తూ ఉండగా నీ జ్ఞానమైన నామమును బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఓ దేవా ప్రభు, ఈ వాక్యము నీవే అనువాదకుడు అయినావు తండ్రి. నీవే వచ్చి ప్రభువా దేని కొరకు మా కొరకు రాయించావో ఈ అనువాదం అంతయు మాకు ప్రభు తెలియజేయమని మా జీవితాలను సమర్పించుకుంటూ ప్రభుని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవుని పరిశుద్ధమైన నామముకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. సమయం మన వాక్యంలోకి వెళ్దాం. చక్కగా పాటలు రాకపోయినా కానీ నేర్చుకుని చక్కగా పాడడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు మీరు. అందుని బట్టి మీకు అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మెల్లగా అలాగా పాటలు వింటూ చక్కగా సంగీతం వింటూ చక్కగా మీరు ఆ విధంగా దేవుని ఆరాధించి మహిమపరిచి ఘనపరచాలని ప్రభు పేరిట మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మనకు కావాల్సింది వాయిద్యాలు లేకపోతే మృదంగాలు కాదు, కానీ దేవుని ఆత్మచేత మనం లీనమవుతూ ఆ పాటలో మనము లీనమై దాని అర్థాన్ని మన హృదయంలో గ్రహించుకుంటూ ఏ విధంగా దేవుని మనం ఆరాధిస్తున్నాం అన్నది కావాలి. హల్లెలూయా. దేవుడు పై రూపాన్ని చూడటం కానీ అంతరంగాన్ని చూస్తాడు.
ఎంతవరకు మనం పాడే పాటను బట్టి ఒబే పాడుతూ ఉన్నామో, ఎంతవరకు ఆ పాటను బట్టి కూడా మనం జీవిస్తూ ఉన్నామో కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా మనము ఆ యొక్క పాట ద్వారా కూడా దేవుడు మన జీవితాన్ని మహిమపరచాలని మనము ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ 19వ అధ్యాయం మనం చదువుదాం. లాస్ట్ వారంలో మనం చూసాం అనేక విషయాలు, మనము చాలా విషయాలు పట్టుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎంతమంది లాస్ట్ విన్న వర్తమానం గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా. దేవుడు అనేకమైన విషయాలు మనతో లాస్ట్ వీక్ మాట్లాడాడు. చాలా దాని కోసం నేను సంతోషించాను. హల్లెలూయా. రక్తము ఎక్కడ ఉన్నదో స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు. రక్తము ద్వారా ఈరోజు మనకు విమోచన అయి ఉన్నది. ప్రవక్త ఇంచుమించు 7 మెసేజ్లు బోధించాడు. రక్తంను గురించి 7 మెసేజ్లు బోధించాడు. రక్తం ద్వారా విమోచన, రక్తం ద్వారా స్వస్థత. ఆ యొక్క రక్తంను గూర్చి బైబిల్ అంతా కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు రక్తం కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు రక్తమును ఎప్పుడైతే ప్రారంభించాడో, ఏబేలు ఆరాధన ప్రారంభించాడు. మొట్టమొదటిగా భూమి మీద ఆరాధన ప్రారంభించింది ఎవరంటే హేబేలే అన్నాడు. హేబేలు కయ్యేను కూడా ఆరాధన ప్రారంభించారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఆరాధన ప్రారంభించారు, కానీ దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టి హేబేలు యొక్క అర్పణను స్వీకరించాడు. ఆయన ఎందుకు స్వీకరించాడంటే, ఈ కయ్యను అర్పణ ఎలా పెట్టాడంటే, ఫ్రూట్స్, ఆ పంట పొలాల్లో పండిన ప్రథమ ఫలాలన్నీ తీసుకొచ్చి పెట్టి ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేయడం మొదలు పెట్టాడు. అయితే హేబేల్ అయితే ఫ్రూట్స్ ఫలాలు తీసుకురాలేదు, కానీ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ యొక్క రక్తాన్ని కోసి ఆ బలిపీఠంలో ప్రోక్షించాడు. ఎప్పుడైతే రక్తం అక్కడ చిందించబడిందో, ఆ యొక్క రక్తాన్ని బట్టి దేవుడు ఆ యొక్క అర్పణను స్వీకరించాడు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఏదైనా తోటలో రక్తము కలుషితం అయిపోయింది కాబట్టి, రక్తము పాపం అయిపోయింది కాబట్టి, ఆ రక్తమును బట్టి ఆయన ప్రణాళిక రచిస్తా ఉన్నాడు. చూడండి, మనం ఆది కాండం చూస్తే 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ అధ్యాయం 6వ వచనంలో 5వ వచనం చదవండి. మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించి వాని రక్తము నరుని వలనే చిందించబడను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మన ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో దాగి ఉంది. దేవుడు ఆ ప్రాణాన్ని రక్తంలో పెట్టి, రక్తము ప్రాణం కాదు కానీ రక్తంలో ప్రాణం ఉంది. అందుకే రక్తం ఆటోమేటిక్గా కొంచెం డౌన్ అవుతే ఆటోమేటిక్గా మనం ప్రాణం పోయినంత స్థితిలోకి వెళ్తాం. బీపీ డౌన్ అవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తల తిరిగిపోవడం, అయోమయంగా ఇంకో వాళ్ళు ఎక్కడో గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, రక్తం తక్కువ అవుతుందంటే మన ప్రాణం బయటకు వెళ్ళిపోతుందని అర్థం. అంటే దేవుడు ప్రాణాన్ని ఎక్కడ పెట్టాడంటే రక్తంలో పెట్టాడు. ఇప్పుడు ఆ రక్తమును గూర్చి విచారణ చేస్తూ ఉంటానని చెప్తున్నాడు దేవుడు. ప్రతి నరుని యొక్క ప్రాణమును గూర్చి ప్రతి సహోదరుని విచారణ చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ రక్తము కల్మషం అయిపోయింది కాబట్టి, రక్తము పాపం అయిపోయింది కాబట్టి, ఈ రక్తాన్ని బట్టి ఆయన విచారణ చేస్తా ఉన్నాడు, పట్టించుకుంటా ఉన్నాడు. దానికోసం ఆయన ఎంతో కేర్ తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రక్తము గూర్చి ఆయన విచారణ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనుషుని యొక్క రక్తమును బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో రక్తమును బట్టి ఆయన యాక్సెప్ట్ చేశాడు. రక్తము ఎప్పుడైతే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, అక్కడ రక్తం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాడు ఆయన. రక్తం లేకపోతే యాక్సెప్ట్ చేయడం మనిషిని. అయితే ఆది కాండం నుంచి స్టార్ట్ అయిన యొక్క రక్తము ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చి దేవుడు మోషేకి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. దేవుడు పరలోకపు నమూనా మోషేకి ఇచ్చాడు. ఆ మోషేకి ఇచ్చి ఆయన ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారం కట్టమని, ఆ ప్రత్యక్ష గుడారము 3 భాగాల కింద ఆ గుడారాన్ని కట్టమంటా ఉన్నాడు. ఎన్ని భాగాలంటే 3 భాగాలు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అంటే 3 భాగాల కింద
ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టబడతా ఉంది. అయితే ప్రత్యక్ష గుడారం బయట ఒక ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారం బయట ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర ఒక తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పు ఎందుకు జరుగుతుందంటే మోషే ఒక క్రమం పెట్టాడు ఇశ్రాయేలు అందరికీ. ఎలాంటి క్రమం పెట్టాడంటే, ఇప్పుడు మనిషి యొక్క రక్తం చెడిపోయింది, మనిషి యొక్క రక్తం పాడైపోయింది. ఇప్పుడు ఈ పాడైపోయిన రక్తాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రణాళిక అక్కడ రచిస్తా ఉన్నాడు. ఎలాంటి ప్రణాళిక రచిస్తున్నాడంటే, ఇప్పుడు ఒక పాపి చెడిపోయిన రక్తాన్ని బట్టి ఈ రక్తాపరాధాన్ని బట్టి ఒక గొర్రె పిల్లని తీసుకుని రావాలి. ఒక గొర్రె పిల్లని తీసుకుని వచ్చి ఇతని రక్తానికి ప్రతిఫలంగా గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చెందించాలి. హల్లెలూయా. ఇతని రక్తానికి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చెందించాలి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా సంవత్సరానికి ఒకసారి గొర్రె పిల్లని తీసుకుని ఇత్తడి బలిపీఠం దగ్గరికి రావాలి. ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర అతను తీర్పు తీర్చబడతా ఉన్నాడు ఆ పాపానికి. ఆ గొర్రె పిల్ల అక్కడ కొయ్యబడుతుంది. చూడండి, ఆ ఇత్తడి బలిపీఠం ఎందుకంటే ఆ ఇత్తడి బలిపీఠం ఏదో కాదు, ఈ కాలం యొక్క ప్రవర్తన. ఆ ఇత్తడి బలిపీఠమే కల్వరి సిలువ అన్నాడు. అందుకే ఆ ఇత్తడి ఆ మోషే అరణ్యంలో సర్పలన్నీ ఆ ప్రజలు కాటు వేసినప్పుడు వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. చచ్చిపోతున్నప్పుడు ఈ మోషే ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడని మోషేకి ఇత్తడి సర్పాన్ని పైకెత్తమన్నాడు. ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే పైకెత్తమన్నాడో ఒక కర్ర కట్టి ఒక సర్పాన్ని ఎప్పుడైతే ఎత్తాడో, ఇత్తడిగా మారిన సర్పం అది. ఆ ఇత్తడిగా మారిన సర్పాన్ని ఎప్పుడైతే ఎత్తాడో, దాన్ని ఎప్పుడైతే నేరుగా కళ్ళల్లో నుంచి ఆ సర్పాన్ని ఎప్పుడైతే చూసారో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అంటే అక్కడ తీర్పు తెచ్చబడింది. ఆ సర్పము తీర్పు తెచ్చబడింది. ఆ సర్పం ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనుషుల యొక్క పాపాలన్నీ ఆయన మీద పడినప్పటికీ ఆయన ఒక ఇత్తడిగా మారిపోయాడు. ప్రపంచ మానవాళి యొక్క తీర్పంతయు కూడా ఆయన మీద పడిపోయింది. మీ పాపము నా పాపము మనుషులు ప్రతి ఒక్కరి పాపాలన్నీ కల్వరి శిలువలో మోసుకుని వెళ్ళి అక్కడ ఆయనకి ఇత్తడిగా మారిపోయాడు. ఆ తీర్పు తెచ్చిపడతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అయితే దానికి సాదృశ్యంగానే కల్వరి శిలువ మందిరంలో లేదు, కానీ మందిరం బయట ఉంది. ఇంకా మందిరంలోకి వెళ్ళలేదు. సిలువ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళందరూ, సిలువను పూజించిన వాళ్ళందరూ కూడా దేవాలయంలోకి వెళ్ళిపోయారని కాదు, వాళ్ళు దేవాలయం బయటే ఉన్నారు. ఆ ఇత్తడి బలిపీఠం ఎక్కడ ఉందంటే బయటే ఉంది. ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె పిల్ల ఏం చేయబడుతుందంటే కొయ్యబడుతుంది. అక్కడ రక్తం చిందించబడుతుంది. ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లని కోస్తా ఉన్నాడో వ్యక్తి, కింద యాజకుడు ఏం చేస్తాడు, ఒక పళ్ళెం పట్టుకుని ఆ రక్తాన్ని పట్టుకుంటాడు. ఆ రక్తాన్ని పట్టుకుని ఆ యొక్క పళ్ళెముతో యాజకుడు ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉంటుంది. ఆ దేవదూతల మధ్యలో శరాపులు కెరూబుల మధ్యలో కరుణాపీఠం ఉంటుంది. అక్కడ ఆ కరుణాపీఠం మధ్యలో ఆ రక్తాన్ని ఎప్పుడైతే అక్కడ ప్రోక్షిస్తా ఉన్నాడో, ఈ చెడిపోయిన రక్తము, ఈ భయంకరమైన పాప భూయిష్టమైన రక్తం అక్కడ పరిశుద్ధంగా పరచబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ పరిశుద్ధపరచబడుతుందో దేవుని యొక్క మహిమ అక్కడ ఉంది, షెకేన మహిమ అక్కడ ఉంది. ఆ మహిమలో ఆ పరిశుద్ధమైన రక్తము ఎప్పుడైతే ఈ యొక్క ఆ రక్తాన్ని దేవుడు ఆ రక్తాన్ని తాగాడో ఆ రక్తం పరిశుద్ధపరచబడతా ఉంది. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తున్నాడంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఏమో పాపపు రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు, బయటకు వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు యాజకుడు రక్తాన్ని పట్టుకుని వెళ్తా ఉన్నాడు, పాపపు రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాడు లోపలికి. కానీ వచ్చేటప్పుడు మాత్రం అదే రక్తాన్ని మార్పు చేసి పరిశుద్ధమైన రక్తంతో బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆ రక్తం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడిందో, క్రీస్తు దగ్గరికి ఆ రక్తం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రక్తంలో ఒక మార్పు జరిగింది. దేవుడు అక్కడ దాన్ని మార్చేశాడు. అందుకే ఇప్పుడు నేను కూడా ఖచ్చితంగా మన రక్తాన్ని పట్టుకొని, మన సొంత రక్తాన్ని పట్టుకుని ఎప్పుడైతే కరుణాపీఠం దగ్గరికి వెళ్తామో, పాపులమైన మన జీవితాల్ని, చెడిపోయిన మన జీవితాల్ని, మూర్ఖత్వంతో నింపబడిన మన జీవితాల్ని, గర్వంతో నింపబడిన మన జీవితాల్ని దేవుడు ఆ జీవితాలను మార్చి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ మంచి లేని మనకు భయంకరమైన కార్యాలతో ఉన్న మనలకు ఎప్పుడైతే కరుణాపీఠం దగ్గరికి మనం వెళ్తా ఉన్నామో, ఆ యొక్క కరుణాపీఠం దగ్గర ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధులుగా చేసేస్తా ఉంది. యాజకుడు ఒక రక్తాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళాడు, పాపపు రక్తం.
కానీ ఆ రక్తాన్ని మళ్ళీ అక్కడ బాగు చేసి పరిశుద్ధపరిచి ఆ రక్తాన్ని తీసుకొచ్చి మరలా ఎవరైతే చెడిపోయారో, ఎవరైతే ఇక్కడ గొర్రెపిల్లని తీసుకుని వచ్చాడో ఆ గొర్రెపిల్లను చిలకరిస్తున్నాడు హిస్సోపుతో. హల్లెలూయా. హిస్సోపుతో చిలకరిస్తున్నాడు. వాళ్ళకి రకరకాల కార్యాలు పెట్టాడు. వాళ్ళకి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నియమం పెట్టాడు. కొన్ని పాపాలకి ఎడ్లను వధించాలి, కొన్ని పాపాలకి గొర్రెలను వధించాలి, కొన్ని పాపాలకి మేకలను వధించాలి, కొన్ని పాపాలకి గోవలను వదిలించాలి, కొన్ని పాపాలకు పావురేలను వధించాలి, కొన్ని పాపాలకి కోళ్ళను వధించాలి. ఇలాగా రకరకాల జంతువుల యొక్క రక్తాన్ని బట్టి అక్కడ మొత్తం కరుణపీఠం మీద ప్రోక్షించడానికి రక్తాన్నే ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలయము దేని చేత నింపబడిందండి? కరుణపీఠం అంతా దేని చేత నింపబడింది? రక్తం చేత నింపబడుతుంది. అది ఒక రక్త వలయంలా ఉంది. అది ఆ ఆవరణంలో ఏం కనపడతలేదు. అది పరిశుద్ధ స్థలంలో కూడా ఏం కనపడతలేదు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మొత్తం రక్తమే వలయం అయిపోయింది. కోళ్ళ రక్తం అక్కడ ఉంది, జంతువుల రక్తం అక్కడ ఉంది, మేకల రక్తం అక్కడ ఉంది, గొర్రెల రక్తం అక్కడ ఉంది. అన్ని రక్తాలతో ఆ కరుణపీఠం ప్రతి క్షణము కూడా బలుల చేత ఆ కరుణపీఠం తడవబడుతూ ఉంది. అంటే ఏదైనా తోటలో ఏ బేలు స్టార్ట్ చేసిన గొర్రెపిల్ల యొక్క బలిపీఠం కింద రక్తం ఉన్నది. ఇక్కడ కరుణాపీఠం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కరుణాపీఠం కూడా రక్తంతో మునుగు తేలుతా ఉంది. రక్తంతో మునుగు తేలుతా ఉంది. ఈ రక్తంతో ఉన్న కాడే దేవుడు అక్కడ ఉంటా ఉన్నాడు. షెకేన మహిమ ఎక్కడైతే ఉందో, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడే దేవుడు ఉంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు రక్తం ఉన్న ప్లేస్ లోనే దేవుడు ఉంటాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఎక్కడ ఉన్నాడండి దేవుడు? ఎక్కడ ఉంటాడండి? రక్తం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. వేరే ప్లేస్మెంట్ లో దేవుడు ఎక్కడ ఉండడు. దేవుడు అక్కడ రక్తం ఉన్న కాడే ఉంటాడు. అక్కడ ఏ బలి అర్పించమన్నాడో ఆ బలిని అర్పించినప్పుడు మాత్రమే, ఆ రక్తము చిందించినప్పుడు మాత్రమే దేవుడు అక్కడ పనిచేస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ కరుణపీఠం అయిపోయింది. మోషే కట్టిన పర్ణశాలలో ఆ యొక్క కరుణపీఠం రక్తంతో నింపబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా సొలొమోను వచ్చాడు. సొలొమోను వచ్చి ఇంచుమించు 39 సంవత్సరాలు దేవాలయం కట్టాడు. 39 సంవత్సరాలు కష్టపడి దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టిన తర్వాత దేవుడు ఒక సైన్యాన్ని నియమించాడు, యాజకులు నియమించాడు. అక్కడ మొత్తం అందరూ కూడా కట్టబడిన తర్వాత నియమాల ప్రకారం ఆ కరుణాపీఠం కూడా మోషే యొక్క కరుణాపీఠం దగ్గర ఎలాగైతే రక్తం ఉంటుందో యెరూషలేములో ఆ రక్తాన్ని ప్రోక్షించినప్పుడు దేవుడు యాజకులందరూ కూడా ఎప్పుడైతే తంబూర పట్టుకుని సితారా పట్టుకుని ఆరాధన చేస్తా ఉన్నారో బయట, ఇక్కడ యాజకులు అక్కడ ధూపం వేస్తున్నారు కరుణాపీఠానికి. అంత బహుబలంగా ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మేఘము ఆ కరుణాపీఠం మీద దిగిపోయింది. మేఘం ఎప్పుడైతే ఆ యొక్క కరుణాపీఠం మీద దిగిందో అక్కడ యాజకులు చదువుతున్న నిలబడలేక బయటికి పారిపోయేసేసారు. హల్లెలూయా. అంటే రక్తం అక్కడ ఉన్నప్పుడు దేవుడు సింహాసనం మీద ఆగలేడు, సింహాసనం మీద కూర్చోలేడు. ఆయన రక్తం దగ్గరికి ఆయన వచ్చి తీరుతాడు. ఖచ్చితంగా రక్తం ఉండాలి. రక్తం ఉంటే ఖచ్చితంగా అక్కడ వచ్చి తీరుతాడు. అయితే రక్తం బట్టి యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా రక్తంతో మిళితమై ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఈ పాత నిబంధనలో ఉన్న సాదృశ్యాలన్నిటినీ పట్టుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కరుణపీఠం దగ్గర, ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ ధర్మశాస్త్రానికి పెట్టిన బలులన్నిటి విషయంలో ఒకే ఒక బలిగా పూర్తిగా బలులు నైవేద్యాలు అన్ని ముగించిపోతున్నాయి. అక్కడ ఒకే ఒక బలి అర్పించబడబోతా ఉంది. ఆ ఒక్క బలి ద్వారా ఈ బలులన్నీ ఆగిపోతా ఉన్నాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అదే విషయాన్ని మనకు దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి ఒకసారి మనం దానియేలు గ్రంథంలో చూద్దాం. 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టి రాజు ప్రజలు పవిత్రత పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతం హఠాత్తుగా వచ్చును. మరియు నాశనము జరుగునని నిర్ణయింపబడిను. వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యములు నిలిపివేయును. హేయమని నిలిచి వరకు
నాశనం చేయబడవచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము మించు వరకు ఇలాగే జరుగును. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే బలి నైవేద్యాలు మొత్తం అన్ని కూడా నిలిపివేయబడుతున్నాయి ఒక్క బలితో. ప్రభు అని యేసు క్రీస్తు ఆ యొక్క 62 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 62 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క 6 వారాలు కలిపి మొత్తం 70 వారాలు, మొత్తం 70 వారాలకి అక్కడ మనం దానియేలు 70 వారాలు మనం ఇవన్నీ లెక్కలేస్తే అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకోవడం టైం కాదు కాబట్టి నేను సింపుల్గా నేను చెప్పుకుంటా ఉన్నాను. తర్వాత నేను చెప్తాను మొత్తం వివరంగా. ఆయన ఎప్పుడు వచ్చాడంటే యేసుక్రీస్తు కరెక్ట్గా 69 వారాలకు వచ్చాడు. 69 వారాలకి మధ్యలో వచ్చాడు ఆయన. 69 వారాలు కంప్లీట్ అయిపోయి ఇంకొక వారం ఉంది. వారం అనగా 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వదిలిపెట్టి 69 సంవత్సరాలకు ఆయన వచ్చేసాడు భూమిపైకి. 69 సంవత్సరాలకు ఎప్పుడైతే వచ్చాడు, 69 వారాల తర్వాత ఆయన వచ్చాడో అక్కడ బలి నైవేద్యాలు అన్ని అక్కడ నిలిచివేయబడ్డాయి. పాత నిబంధన అంతా కూడా ఆయన నెరవేర్చేశాడు. ఆయన చెప్పాడు, నేను వచ్చింది ఎందుకంటే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రం అంతా కొట్టువేయడానికి రాలేదు, కానీ దాన్ని అంతా కూడా సున్నా కొళ్ళుతో సహా నెరవేర్చడానికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రతిదీ కూడా నెరవేర్చాడు. ఆయన ఒక మేకగా ఉన్నాడు, ఆయన ఒక గొర్రెగా ఉన్నాడు, ఆయన ఒక ఒంటిగా ఉన్నాడు, ఆయన ఒక ప్రతి జంతువుగా, ఎద్దుగా, పావురముగా, ఆ యొక్క కోడిగా, అన్ని విధాల అన్ని జంతువుల కలేబరాల తగినట్లుగా ఈయన ఆ యొక్క ఒకే ఒక బలితో ఈ బలిలన్నీ ఆగిపోయాయి. హల్లెలూయా. ఎవరికి ఆగినాయండి? ఇజ్రాయేల్ కాగల. ఇజ్రాయేల్ ఇంకా చేస్తున్నారు. ఇజ్రాయేల్ ఇంకా బలులు అర్పిస్తా ఉన్నారు. ఇంకా కోళ్ళు నరిపించే వాళ్ళు కోళ్ళు నరిపిస్తున్నారు, మేకలు కోసి వాళ్ళు మేకలు కోస్తున్నారు, గొర్రెలు కోసి వాళ్ళు గొర్రెలు కోస్తున్నారు. ఏది చేసే వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. లాస్ట్ వీక్ లో మనం చూసాం. ఒకవేళ ధర్మశాస్త్రం పాటించకుండా కృపా సన్నిధిలోకి వచ్చి యేసుక్రీస్తుని గుర్తించారా, అన్యుల యొక్క జీవితాలు అయిపోయినట్టే. అన్యుల కాలం ఇక్కడ ముగించబడిపోయింది. అన్యుల కాలం ముగించబడక ముందే ఒక వధువుని సిద్ధపరిచి దేవుడు మధ్యాకాశంలో తీసుకువెళ్ళడానికి ఒక ప్రణాళిక రచించాడు. కాబట్టి ఈ ప్రణాళిక ప్రకారం ఇజ్రాయేల్ గుడ్డివారిగా చేశాడు. ఇజ్రాయేల్ అందరూ గుడ్డివారిగా ఉన్నారు. యేసుక్రీస్తుని చూడలేని ఒక గుడ్డివారిగా ఉన్నారు. ఎందుకలా గుడ్డివారు అయినా? మన కోసం గుడ్డోళ్ళు అయిపోయారు. మన కోసం దేవుడు ఆత్మ సంబంధమైన వాక్యంని చూడకుండా వాళ్ళకి ఆత్మీయ దృష్టి కలిగజేశాడు దేవుడు. అంటే వాళ్ళ కోసం మనం త్యాగం చేశారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేలీలు అన్యజనుల కోసం త్యాగం చేశారు. ఆ త్యాగపూరితమైన మనసు కొరకు వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసినా తక్కువే. మనం ఇజ్రాయేలీల కోసం ఎంత ప్రార్థన చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళ గర్వం చేత సిలువేసేశారు, వాళ్ళకి అహంకారం చేత సిలువేసేశారని మనం ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ వాళ్ళు అలాగ అయిపోవడం కారణం దేవుడు మనకిచ్చిన కృపది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? పట్టుకోండి కొన్ని విషయాలు. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క బలిలన్నీ నిలిపివేసి ఒక ప్రాముఖ్యమైన బలిని కలువరి శిలువ పైన చేశాడు ఆయన. ఇప్పుడు కలువరి శిలువ పైన ఒక ప్రాముఖ్యమైన బలి జరిగింది. ఒక ఎత్తడి బలిపీఠం తీర్పు జరిగింది. ఆకాశానికి భూమికి మధ్యలో దేవుడు యేసుక్రీస్తుకు తీర్పు తీర్చాడు. మన తీర్పు అంతా కూడా ఆయన మీద పడిపోయింది. ఆయన మనిషిని సొగసైన స్వరూపమైన లేకుండా మనుషులు చూడనొల్లని వాడిగా అసహ్యమైన రీతిలోకి వెళ్ళిపోయాడంటే. ఎందుకు అలాగ అయిపోయాడంటే ఆయన ఒక ఎత్తడిగా మారిపోయాడు. తీర్పు ఆయన మీద పడిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు బలులన్నీ నిలిపివేయబడ్డాయి కాబట్టి మొత్తం సమస్త మానవాళి యొక్క పాపమంతా కూడా యేసుక్రీస్తు మీద పడిపోయింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆ తీర్పు అంతా భరించి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెందించాడు. ఇప్పుడు ఏబేలు రక్తం గురించి కాదు, లేకపోతే యెరూషలేము దేవాలయంలో పర్ణశాలలో కారుస్తున్న గొర్రెల రక్తం, మేకల రక్తం, ఆ రక్తం కాదు, కానీ ఇప్పుడు సొలొమోను మందిరంలో చిలకరించిన ఆ రక్తం కాదు, కానీ ఇప్పుడు మనుషుల్ని కాపాడడానికి, మనుషులు రక్షించడానికి దేవుడు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని దేవుడు కలువరి శిలువలో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కలువరి శిలువలో పెట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? నా శరీరం తిని నా రక్తం తాగినవాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. అంటే ఆ రక్తంలో నిత్య జీవం ఉన్నది. ఏమన్నా వింటున్నారా? నిత్య జీవం ఎక్కడ ఉందండి? ఇప్పుడు రక్తంలో నిత్య జీవం ఉంది.
అందుకే యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగిన వాడికి నిత్య జీవం వస్తుంది. నిత్య జీవమై ఎటర్నిటీ, అది పరలోకం. అది దేవుడి దగ్గర సమస్తము పొందుకోవాలంటే ఇప్పుడు ఆయన రక్తం మనం త్రాగాలి. హల్లెలూయా. ఓ సీసాయికాడు కొబ్బరిని తాగితే కానీ అయిపోదు. లేకపోతే మొన్న ఒక ఆయన ఉన్నాడు, దెయ్యాలని పట్టేసి నేను లీటర్ని కొబ్బరిని తాగేసాడట. పాస్టర్ గారి చేత ప్రార్థన చేసేసి కొబ్బరిని తాగేసిన తర్వాతనే అతనికి ఆ పాపం పోయి నిత్య జీవం వచ్చేది. లేకపోతే కాళ్ళ ములిగేసి బాప్తిజం పొందేసినంత మాత్రాన ఆ నిత్య జీవం వచ్చేది. లేకపోతే చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం చర్చి మానకుండా చక్కగా దశంభాగాలు ఇస్తూ, చక్కగా కానుకలు ఇస్తూ, చక్కగా భక్తిగా ఉన్నంత మాత్రాన ఆ నిత్య జీవం వచ్చేది. హల్లెలూయా. ఏవో ఒక మంచి కార్యాలు, సామాజిక సేవ చేసినంత మాత్రాన ఆ నిత్య జీవం వచ్చేది. ఇప్పుడు నిత్య జీవం మనలోకి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? రక్తం దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు యొక్క రక్తం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆది కాండం నుంచి మొదలుకొని దేవుడు ఈ రక్తం మీదే పని చేస్తున్నాడు. రక్తము లేని చోట దేవుడు లేడు. దేవుడు మనకు కావాలంటే ముందు రక్తం దగ్గరికి వెళ్ళాలి. రక్తము దగ్గరికి వెళితేనే దేవుడు నిన్ను దర్శిస్తాడు. రక్తము లేని చోట దేవుడు లేడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రక్తము దేవుడు కాచి ఆయన ఏమంటున్నాడండి, నా శరీరం తిని రక్తం తాగిన నిత్య జీవం కలవడు అన్నాడు. నిత్య జీవం కావాలంటే రక్తం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడో కల్వర కొండ మీద కాచిన రక్తం అది. నేను ఒక చరిత్ర చదివాను. ఆ చరిత్ర ఎలా ఉందంటే, టైటస్ నెబుకద్నెజరు 476వ శతాబ్దంలో అన్నమాట, క్రీస్తు శకం. ఆయన ఏం చేశాడంటే యెరూషలేము దండెత్తి యెరూషలేం మందిరం అంతా కూలగొట్టేసి ఆ యొక్క ప్రజలందరినీ కూడా బానిసలుగా బబులోను తీసుకెళ్ళిపోయాడు. బబులోను తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఈ దర్శనం ఆల్రెడీ నెబుకద్నెజరు వస్తాడు, మంది యెరూషలేం మొత్తం కూలగొట్టేస్తాడు, సామానం అంతా మొత్తం మోసుకెళ్ళిపోతాడు, ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోతాడని ఈ దర్శనం ఇర్మియా ముందుగానే చూశాడు. ఇర్మియా ముందుగానే చూసి ఇజ్రాయెల్ ప్రజలందరికీ హెచ్చరిక జారీ చేశాడు. అయ్యా ఇజ్రాయెల్ ప్రజలారా, మీరు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు. మీరు చేసిన అసహ్యమైన కార్యాలు బట్టి, విగ్రహారాధన బట్టి దేవుడు మిమ్మల్ని భయంకరంగా మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు. ఏంటి ఆ శిక్ష? ఏంటంటే మిమ్మల్ని 70 సంవత్సరాలు నెబుకద్నెజరు ఒక బానిసలుగా ఆ దేశానికి తీసుకెళ్లిపోతా ఉన్నాడు. 70 సంవత్సరాలు మీరు శిక్షను అనుభవించిన తరువాత మీరు మరలా యెరూషలేం తీసుకొస్తాడు దేవుడు అని ఈ యొక్క ఇర్మియా చూసి విషయం చెప్పాడు. ఈ విషయం చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తికి ఆజ్ఞాపించి ఆ యొక్క యెరూషలేములో చేయబడిన రక్తం ప్రోక్షించబడిన పవిత్రపరచబడిన మందసాన్ని ఆ యొక్క కరుణాపీఠాన్ని తీసుకెళ్లి దేవుడు ఒక చోట భద్రంగా దాయమన్నాడు. నెబుకద్నెజరు ఆ యొక్క పల్లకి మోసుకెళ్ళిపోయాడు, రొట్టెల బల్ల మోసుకెళ్ళిపోయాడు, బంగారంతో చేసిన ఆ యొక్క ప్రతిదీ కూడా, ఆ చర్చిలో ఉన్న ఎవ్రీథింగ్, ప్రతి సామాను కూడా మోసుకెళ్ళిపోయాడు. కానీ ఒకే ఒక మందసం పట్టుకెళ్ళలేదు, కరుణాపీఠను అతను పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తికి ఆజ్ఞాపించి సీక్రెట్ గా ఓ ప్లేస్ లో దాచేయమన్నాడు. అతను తీసుకెళ్లి దాచేసాడు. ఆ ప్లేస్ ఎక్కడ దాచిపెట్టాడంటే ఆ యొక్క ఎక్కడైతే యేసుక్రీస్తు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చి సిలువ వేయబడతాడో ఆ సిలువ వేయబడిన కొండ కింద గుహలో ఆ మందసాన్ని దాచిపెట్టేశాడు. హల్లెలూయా. ఆ మందసాన్ని ఎప్పుడైతే దాచిపెట్టాడో ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే యేసుక్రీస్తుని సిలువ వేయబడినప్పుడు ఆయన నా ప్రాణాన్ని అర్పిస్తున్నా, నా ఆత్మని అప్పగిస్తా ఉన్నానని చెప్పి ఎప్పుడైతే ప్రాణం ఇచ్చాడో ఒక పెద్ద భూకంపం వచ్చింది. 2 పక్కలకు పచ్చిల కింద భూకంపం విడిపోయింది. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు విడిపోయిందో ఆ యొక్క కల్వరిలో ఉన్న రక్తము, కాచిన రక్తము ఈ వ్యక్తి పొడిచాడంటే, ఎప్పుడైతే సైనికుడు లివర్ లో పొడిచాడు, చచ్చిపోయిన తర్వాత కూడా లివర్ లో 2 లీటర్లు బ్లడ్ ఉంటుంది. ఆ లివర్ ని ఎప్పుడైతే పొడిచాడో ఆ 2 లీటర్లలో బ్లడ్ అంతా కూడా నేరుగా భూకంపం వచ్చి విడిపోయింది కదండి. ఎప్పుడైతే విడిపోయిందో ఆ సిలువ కింద 14 కిలోమీటర్ల కింద మందసం ఉందట. నేరుగా ఆ రక్తం అంతా తీసుకెళ్ళి మందసం మీద పడిందని చెప్పి ఆ వ్యక్తి అంటున్నాడు. హల్లెలూయా. అంటే
ఆ యేసు క్రీస్తు యొక్క రక్తం మందసం అక్కడ ఉంది. ఆ మందసం మీద రక్తం పడినప్పుడు దానిని అక్కడ రక్తము ఆ మందసం ఎప్పుడైతే తెరవబడిందో ఆ పలకల మీద వాక్యం మీద రక్తం పడింది. ఇప్పుడు ఆ రక్తం ఆ మందసం తెరవబడి అక్కడ ఆ యొక్క సన్నిధి ఓపెన్ అయిందని చెప్పేసి ఆ సన్నిధి నేను చూశానని చెప్పి వ్యక్తి సాక్ష్యమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసం యెరూషలేములో చర్చి కట్టి 3వ మందిరం కట్టి ఆ పాతి పెట్టబడిన భూమి కింద దాయబడిన ఆ మందసం తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ మందిరం మీద పెడతారో ప్రభు సన్నిధి అక్కడ దిగుతుంది. ప్రభు సన్నిధి అక్కడ దిగిందంటే ఆటోమేటిక్ అక్కడ అన్యుల కాలం ముగించబడిపోయింది. అన్యుల కాలం ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దేవుడు అక్కడ కరోనా పీఠ మీద వచ్చేసాడు. వాళ్ళ మందిరం కట్టుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా రెడీ అవుతా ఉన్నారు. దేవుడు వాళ్ళ కార్యాలన్నిటికీ ఒక్కొక్కటిగా సమకూరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటా ఉన్నారు కదండి. ఇప్పుడు రక్తము 2000 సంవత్సరాల క్రితము అక్కడ కార్చబడింది. ఒక డినామినేషన్ వ్యక్తి ఆ విధంగా మందసం అక్కడికి వెళ్ళిపోయింది. ఆ రక్తం అక్కడ పడింది. ఆ రక్తం మందసంలో పడింది. అది భూమి కింద ఉంది. అది మందిరం కట్టినప్పుడు తీస్తారని ఒక వ్యక్తి చెప్తున్నాడు అట్లా. కానీ వాస్తవంగా యేసు క్రీస్తు రక్తమును కార్చి ఈ కాలం యొక్క ప్రవర్తన బయలుపరిచిన విధానం ఏమిటి అంటే రక్తమును కార్చి ఆ రక్తమును పట్టుకొని దేవుడే నేరుగా కరుణపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేరుగా దేవుడు కరుణపీఠం దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని కరుణపీఠం మీద ప్రోక్షించి దేవుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి మరలా మనిషిని హృదయంలో పెడతా ఉన్నాడు. ఎవరు వింటున్నారా? ఇప్పుడు దేవుడు పరలోకం వెళ్ళి ఆ పరలోకంలో రక్తాన్ని కరుణపీఠం మీద ప్రోక్షించి ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి మనిషిని హృదయమే చిలకరించాలి. ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ ప్రకారం మనిషి గొర్రెపిల్లని తీసుకుని వచ్చి ఆ మోషేకి అప్పగిస్తే ఆ యాజకుడికి అప్పగిస్తే ఆయన గొర్రెపిల్లని కోస్తాడు. రక్తాన్ని పట్టుకొని ఆ రక్తము కరుణపీఠం దగ్గరికి వెళ్తుంది. కరుణపీఠం దగ్గర ఆ పాపపు రక్తాన్ని తీసుకెళ్ళాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడిన రక్తాన్ని తీసుకొచ్చి మనిషిని యొక్క జీవితం పైన చిలకరించాలి శిశువుతో. అది ధర్మశాస్త్రం ఉన్న క్రమం. ఇప్పుడు ఆ పని మరి దేవుడు చేయాలి కదండి. ఇప్పుడు ఆ క్రమం ఎందుకు పెట్టాడంటే అసలు వాస్తవంగా భూమి మీద జరగడం కోసం దేవుడు క్రమాన్ని పెట్టాడు. ఎలా పెట్టాడంటే ఇప్పుడు రక్తము ఆ కరుణపీఠం దగ్గర దేవుడు తీసుకెళ్తున్నాడు. యేసు క్రీస్తు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లి కరుణపీఠం మీద ఎప్పుడైతే ప్రోక్షించాడో ప్రోక్షించబడిన రక్తాన్ని పట్టుకొని దేవుడు మరల పెంతుకొస్తులో మనుషుల మీద కుమ్మరిస్తా ఉన్నాడు. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇప్పుడు దేవుడు ఆ రక్తాన్ని ఎక్కడ కుమ్మరిస్తున్నాడు అంటే పెంతుకొస్తులో ఆ రక్తాన్ని కుమ్మరిస్తున్నాడు. పెంతుకొస్తులో ఆ రక్తాన్ని కుమ్మరించి 120 మంది మీద ఎప్పుడైతే ఆ రక్తం కుమ్మరించబడిందో మనం చెప్తా ఉన్నాం 7 సంఘకాలాల గుండా ఈ రక్తం ప్రవహించింది. 7 సంఘకాలాల గుండా ఈ రక్తం ప్రవహించుకుంటూ ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ ఉందంటే నేరుగా లాస్ట్ వీక్ లో చూసాం. రక్తము ఈ కాలం యొక్క వధువు దగ్గర ఉన్నదని చూసాం. హల్లెలూయా. ఎలా వచ్చేసింది ఈ కాలం యొక్క వధువు దగ్గరికి? రక్తము ఎక్కడ ఉంది? ఇప్పుడు కలవరిలో లేదు. రక్తము సొలొమోను మండపంలో లేదు. రక్తము ఏబేలు యొక్క బలిపీఠం దగ్గర లేదు. రక్తము మోసే యొక్క ప్రత్యక్ష గుడారంలో లేదు. రక్తము ఇప్పుడు యేసుక్రీస్తు శిలువలో కూడా లేదు. ఈ రక్తం ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే అది ప్రవహించుకుంటూ 7 సంఘ కాలాల కొండ ఈ కాలం యొక్క వధువు దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఆ వధువు ఎవరో మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తాం. మరొకసారి మనం చూద్దాం. ఆ ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఇప్పుడు ఒక ఆమె లేస్తుంది. 19వ అధ్యాయం బైబిల్ చివరిలో ఒక స్త్రీ లేస్తుంది. యేసు క్రీస్తు యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య లేస్తుంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల భార్య దగ్గర దేవుడు ఒక రక్తాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. చూడండి, స్టార్టింగ్ మనం చదువుతాం 19వ వచనం నుంచి. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకం నుండి లాగు చెప్పుడు వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనే ఉన్నవి, తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసి ఉన్నాడు. మరి రెండవసారి ప్రభువును స్తుతించుడి అనేది ఆ పట్టణపు పొగ యుగయుగముల పైకి లేచుచున్నది. అప్పుడు 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమె ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవుడికి నమస్కారం చేసిరి. ఎందుకు వీళ్ళ ఇంత గొప్ప పండగ ఇక్కడ జరుగుతుంది? జీవులు లేస్తున్నాయి.
24 మంది పెద్దలు తెలుస్తూ ఉన్నారు. దేవుడే సింహాసనాసీనుడైన దేవుడే పైకి లేచి ఆయన కూడా అక్కడ ఆ ఆనందంలో పాలు పంపులు పొందుకుంటా ఉన్నాడు. వాళ్ళందరూ అంటున్నారు ప్రభును స్తుతించుడి అని చెప్పొచ్చు. సింహాసనాసీనుడకు దేవుడికి నమస్కారం చేసి, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయనను స్తుతించండి అని చెప్పుచున్న గొప్ప స్వరము, సమూహపు శబ్దము, విస్తార జలము శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి అయిన ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని, ఆయనను స్తుతించుడి అని కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంత ఆర్భాటం చేస్తున్నారు వాళ్ళు? జీవులు సహితం ఆర్భాటం చేస్తా ఉన్నాయి. 24 మంది పెద్దలు సైతం ఆర్భాటం చేస్తా ఉన్నారు. ప్రతి వారు కూడా గొప్ప శబ్దముతో అక్కడ కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయన స్తుతించండి అని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం నుండి వస్తా ఉంది. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దము, విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము. ఎన్ని శబ్దాలు వస్తున్నాయి చూడండి. ఎందుకు ఇలా అందరూ కూడా అంత అట్టహాసంగా ఆర్భాటం చేసి స్తుతిస్తూ గణపరుస్తూ ఇంత అద్భుతంగా దేవుడిని ఆరాధన చేస్తా ఉన్నారంటే కారణం దేవుడే ఒక స్త్రీ రూపంలో, దేవుడే ఒక వధువు రూపంలో భూమి మీద ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే ఒక వధువు రూపంలో భూమి మీద ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆయన ఒక స్త్రీ రూపంలో, ఒక సంఘం రూపంలో దేవుడే భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు ఆయన? ఎలా వస్తున్నాడు చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మనం చూద్దాం. 21 మొదటి నుంచి చదువుదాం. కొత్త ఆకాశమును చూచి తిని గతించిపోవును, అదనమాట. ఇప్పుడు ఒక వధువు దేవుని యొక్క భార్య పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి ఆమె పరలోకం నుంచి భూమి మీద దిగి వస్తూ ఉంది. హల్లెలూయా. ఈమె పరలోకం నుంచి భూమి మీద దిగొస్తూ పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము ఉన్నది, ఉండును, ఉండి తోడై ఉండెను, తుడిచివేయును, ఉండదు, గతించిపోవును. సింహాసనాసీనుడై ఉన్న వింటిని సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవి నూతనముగా చేయుచున్నవని చెప్పుట మరియు ఈ మాటలు నమ్మకమైన నిజమై ఉన్నవి కనుక రాయమని ఆయనతో నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేను అల్ఫయు ఒమేగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను, తప్పికొను వానికి జీవజలము ఉప్పులో నుండి జీవమును నేను ఉచితముగా అనుగ్రహించుదును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి తోడై దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహత్యకులు, వ్యభిచారులను, మంత్రికులు, విగ్రహారతికులు, అబద్ధికులు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది రెండవ మరణం. ఇది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తా ఉంది. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో పరలోకము నుంచి పెండ్లి కుమార్తె భూమి మీద దిగుతూ ఉంది. ఇప్పుడు ఈమె ప్రతి బాష్ప బిందువును దేవుడు ఆ యొక్క వధువు యొక్క ముఖం మీద తుడిచివేస్తా ఉన్నాడు. అక్కడ సింహాసనాసీనుడై ఉన్నవాడు దేవుడే ఆ సింహాసనం మీద ఆసీనుడిగా మారుతా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి?
అర్థమవుతున్నాయండి? అర్థమవునట్టే ఉంటాయి కానీ అర్థమైపోనట్టే ఉంటాయి. ఎందుకంటే నేను కొంచెం లోతుగా వెళ్ళిపోయాను. లోతుగా వెళ్ళనేది మన భాషలో చెప్పాలంటే ఇది 7వ ముద్ర అయి ఉన్నది. ఏంటండి ఇది ఒక 7వ ముద్ర అయి ఉన్నది. ఇది ఒక గొప్ప మర్మం. ఇది తిరిగి వారికి కానీ, అవిశ్వాసులకు కానీ, అసహ్యులకు కానీ, నరహంతులకు కానీ, వ్యభిచారులకు కానీ, మాంత్రికులకు కానీ, విగ్రహారాధికులకు కానీ, అబద్ధికులకు కానీ ఇది అర్థం కాని విషయం. ఇది ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయో, ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నారో వారికి మాత్రమే ఈ గ్రంథం అర్థమవుతుంది. ఇందులో పిరికివారు లేరు, ఇందులో విగ్రహారాధికులు లేరు, ఇందులో వ్యభిచారులు లేరు, ఇందులో దొంగలు లేరు, మాంత్రికులు లేరు. ఎవరికి అర్థం కాని విషయమే. ఈ కార్యాలన్నీ చేసిన అందరూ కూడా 2వ మరణంలో పాల్పొంపులు పొందుకుంటారు. 2వ మరణం మనకు మొదటి మరణం శరీరంగా వచ్చేది, కానీ 2వ మరణం ఉన్నది భయంకరమైనది. ఎవరైనా మొదటి మరణం తప్పించుకున్నవారైతే ఎవరు కూడా 2వ మరణం తప్పించుకోలేరు. అతి భయంకరమైన మరణం అది. హల్లెలూయా. 2వ మరణం చాలా ప్రమాదకరమైన మరణం అది. ఇప్పుడు అందులో ఈ వ్యక్తులు పాల్పొంపులు పొందలేరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో వారు మాత్రమే దీనిలో పాల్పొంపులు పొందగలుగుతారు. ఇప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి ఎలా వస్తుంది? అదృశ్యమైన ఐక్యత అనే మెసేజ్ లో ప్రవక్త చెప్తా ఉన్నాడు. భవిష్యత్ గుడారం అనే భవిష్యత్ గృహం అనే మెసేజ్ లో కూడా ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈ కొత్త ఆకాశము కొత్త భూమి అంటే దేవుడు మరలా ఈ భూమిని అంతా తీసేసి, లేకపోతే కాల్చేసి, అగ్నిగంధకాలతో కాల్చేసి ఈ భూమిని అంతా తీసేసి ఇంకో భూమి కలుగుగాక అంటలేదు ఆయన. లేకపోతే ఆకాశం అంతా కాల్చేసి ఇంకో ఆకాశం కలుగును కాక అంటలేదు. కొత్త ఆకాశం అంటే ఇంకో ఆకాశం రాదు, కొత్త భూమి కలుగును కాకండి ఇంకో భూమి రాదు. హల్లెలూయా. మరి ఏం జరుగుతుంది? కొత్త ఆకాశం ఎలా వస్తుంది? కొత్త భూమి ఎలా వస్తుంది? దేవుడు దాన్ని ఏమన్నాడు? కొత్త ఆకాశము కొత్త భూమి అంటే ఆకాశం అనగా ఇంగ్లీష్ బైబుల్లో, హెబ్రూ బైబుల్లోకి వెళ్తే అక్కడ ఏమని ఉంటుందండి? ఆకాశం అనగా వాతావరణం అని ఉంటుంది. కాస్మాస్ అంటారు అన్నమాట హిబ్రూలో. కాస్మాస్ అంటే అర్థం ఏంటంటే వాతావరణం. ఈ వాతావరణము దానిలో మొత్తం ఈ వాతావరణం అంతా కూడా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. వాతావరణం మార్చబడాలంటే దానికి ఒకటే గతి, ఒకటే శిక్ష, ఒకటే గతి ఉంది. అది ఏమిటంటే 3వ ప్రపంచ యుద్ధం. హల్లెలూయా. 3వ ప్రపంచ యుద్ధం ద్వారా ప్రపంచాన్ని మొత్తం కూడా కాల్చబోతా ఉన్నాడు. ఈ యొక్క అగ్ని గంధకాలు ఎందుకంటే చూడండి, వైరస్లన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయండి? వాతావరణంలో ఉన్నాయి. జబ్బులన్నీ ఎక్కడున్నాయంటే వాతావరణంలో ఉన్నాయి. పొల్యూషన్ అంతా కూడా వాతావరణంతో ఇమిడి ఉంది. మొత్తం ప్రతి ప్రాబ్లం కూడా మనం పీల్చితే మనకు వస్తుంది. దేవుని కృపను బట్టి, ఆ రక్తం మనం కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఆ పొల్యూషన్ మనం లోపలికి వచ్చిన తర్వాత పరిశుద్ధపరచబడి మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. కానీ నిజంగా ఎంత వైరస్, ఎంత భయంకరమైన క్రిములు గాలిలో మనం పీలుస్తున్నామంటే కొన్ని వేల క్రిములు మనకు ప్రతి సెకండ్కి వెళ్తాయండి లోపల. మన లోపల పీల్చే ఆక్సిజన్ కి కొన్ని వేల క్రిములు బయట లోపలికి వెళ్ళిపోతాయండి. కొన్ని లక్షల క్రిములు మన లోపలికి వెళ్తా ఉంటాయి. నిజంగా దేవుని కృపను బట్టి అవన్నీ చచ్చిపోయి మరలా ఆరోగ్యంగా ఉంటున్నాం. నిజంగా దేవుని కృప లేకపోతే మనిషి బ్రతకడం అసాధ్యం. హల్లెలూయా. అయితే ఇప్పుడు భూమి మీద ప్రతి కాలుష్యాన్ని అంతా కూడా కాల్చేసి దేవుడు ఈ వాతావరణం మీద మొత్తం అంతా తీసేసి ఒక నూతన వాతావరణాన్ని, పరిశుద్ధమైన వాతావరణాన్ని, దేవదూతలు ఉండే వాతావరణాన్ని అక్కడ తీసుకొస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుందంటే ఇది అగ్ని చేత కాల్చబడిన తర్వాత, 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు పెండ్లి కుమార్తె వలె భూమి మీదకి దేవుడు దిగుతా ఉన్నాడు. ఏమైనా వింటున్నారా? చూడండి, భూమికి ఎలాంటి క్రమం దేవుడు పెట్టాడో మనుషులు కూడా అదే క్రమం పెట్టాడు. ఈ భూమి మీద ఎన్ని కలుషితమైన కార్యాలు ఉన్నాయో, ఎంత పాపం ఉందో, ఎంత అసహనం ఉందో, ఎంత భయంకరమైన కార్యాలు భూమి మీద మనకు కనబడతా ఉన్నాయో అవన్నీ కూడా మన లోపల కూడా ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ కూడా లోపల కూడా ఉన్నాయి. లోపల అనేకమైన లస్ట్ వైల్ ఇది ప్రవర్తన అన్నాడు. ఇది ఏంటంటే తెగుళ్ళ గుడారం అన్నాడు. ఏ గుడారం అండి? ఇదంట మనకు తెగుళ్ళు గుడారం. మనం తెగుళ్ళ గుడారంలో ఉన్నామంట. అంటే వ్యాధులు గుడారం.
వ్యాధులు, తెగుళ్ళు, రోగాలు, భయంకరమైన వైరస్లన్నీ శరీరం నివాసం చేస్తా ఉన్నాయి. ఎవరికైనా మీరు ఆలోచించారు, చచ్చిపోయిన తర్వాత 3 రోజుల దాకా పురుగులు వస్తాయి తెలుసా అండి? చిన్న చిన్న పురుగులు ఉంటాయి, తెల్లగా బియ్యం కిందలాగా. అవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోనే ఏమి తయారవ్వయి. నువ్వు చచ్చిపోతాను, నీ కడుపులో నుంచి బయటకు వస్తాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కడుపులో నుంచి బయటకు వస్తాయి. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి? లోనే ఉన్నాయి. భయంకరంగా కరోనా టైంలో ఒక వ్యక్తి దొరికాడు. అతన్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసి ఇలా నోరు వెళ్ళించినట్టు నోరుండా పురుగులే అతను. ఆ రోజు అన్నం తినలేదు నాకు చూసి. అంత భయంకరంగా మొత్తం నోరంతా పురుగులే. అదే ఫంగస్ ఏదో అన్నారు. అది మొత్తం అంతా కూడా పురుగులు పెట్టేస్తుంటే మొత్తం అంతా డొలికేసి తీసేశారనమాట. ఇంకొకవేళ అది కనుక పార్ట్ కనుక తీయకపోతే మొత్తం శరీరం అంతా పురుగులు పట్టేస్తాయంట. అలా దొరికాడు అతను. అంటే ఈ పురుగులన్నీ ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా భయంకరమైన వైరస్లన్నీ, భయంకరమైన పాపం అంతా కూడా మన లోపలే ఉంది. భూమి ఎంత వైరస్ ఉందో, ఎంత పాపం ఉందో, ఎంత దుర్మార్గం ఉందో, ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా ఇమిడి ఉన్నాయి. కొంతమంది పరిశుద్ధులను నటిస్తారు, కొంతమంది పరిశుద్ధుల్లో కనబడతారు, లేకపోతే కొంతమంది తీరిపోతారు, కొంతమంది తేలరు. కానీ ప్రతి మనిషిలో కూడా ఈ కార్యాలన్నీ ఉన్నాయి. వైరస్లు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అన్ని కూడా ఈ రోగాల తెగుళ్ళు కూడా అరమిది. తెగుళ్ళు కూడా అరమిది. మీరు జరగనైన సంగతులని మెసేజ్ చదవండి. మందులు మాట్లాడుతున్నాడు. ఎలాంటి జబ్బులు ఈ శరీరంలో ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఈ శరీరం బయటకు వస్తున్నాయో ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇదంతా తెగుళ్ళ గుడారమై ఉంది. ఇప్పుడు ఈ తెగుళ్ళ గుడారం కూడా దేవుడు కాల్చాలని ఉద్దేశించాడు. భూమిని ఎలాగా అగ్నితో 3వ ప్రపంచ యుద్ధం ద్వారా కాల్చబోతున్నాడో మనిషిని కూడా అగ్ని చేత కాల్చాలనుకుంటున్నాడు దేవుడు. మనిషిని కూడా దేవుడు అగ్ని చేత కాల్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఆత్మ దహించు అగ్ని. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే హృదయంలోకి వస్తా ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం అయి ఉంది. దేవుడు మారు మనసు ద్వారా పాప క్షమాపణ బట్టి యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడం ద్వారా దేవుడు వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి అతను పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. దానిని అగ్ని బాప్తిజం అని చెప్తా ఉన్నాం మనం. ఎప్పుడైతే అగ్ని బాప్తిజం అతను పొందుకుంటా ఉన్నాడో, ఆ అగ్ని ఎప్పుడైతే అతను కాల్చిందో ఈ తెగుళ్ళ గుడారం అంతా కూడా పరిశుద్ధపరచబడతా ఉంది. దేవుని నామమున మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ శరీరం ఎప్పుడైతే కాల్చబడిందో, ఈ తెగుళ్ళ గుడారం ఎప్పుడైతే అగ్ని చేత కాల్చబడిందో, ఈ రోగుల యొక్క తెగుళ్ళ గుడారం, ఈ వ్యాధుల గుడారం పరిశుద్ధమైన శరీరంగా మార్చబడి అది ఒక మహిమ శరీరంగా మార్చబడబోతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మహిమ శరీరంగా నువ్వు మార్చబడ్డావో, పరిశుద్ధమైన శరీరంగా మార్చబడ్డావో, అప్పుడు దేవుడు ఒక పెండ్లి కుమార్తె వలె దేవుడు పరలోకంలో నుంచి నీ హృదయంలో దిగుతా ఉన్నాడు. ఎక్కడ దిగుతున్నాడండి? దేవుడు భూమి మీదకి రావట్లేదండి. దేవుడు భూమి మీదకి రాడు. దేవుడు భూమిపైకి వచ్చే ప్లేస్ ఏదైనా ఉన్నదంటే ఇజ్రాయేల్ అయి ఉంది. ఇజ్రాయేల్ తప్ప ఏ భూభాగంలో కూడా దేవుడు దిగలేదు, దిగడు కూడా. హల్లెలూయా. ఆయన సొంత స్వహస్తాలతో నడిచిన భూమి ఒకే ఒక భూమి, వాగ్దాన భూమి, అది యెరూషలేము అయి ఉన్నది, అది ఇజ్రాయేల్ అయి ఉన్నది. ఇంకా ఎక్కడ కూడా దేవుడు భూమి మీదకి దిగరాడు కూడా. అయితే మనిషి దేవుడు దిగేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ రాకడ జరిగిందండి. 63లో రాకడ జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది భూమి మీద జరిగింది అనుకుంటున్నారా? దేవుడు భూమికి చాలా మంది చెప్తున్నారు దేవుడు రాకడ జరిగిపోయింది. ఆయన పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. 63 సంవత్సరాలు అయిపోయింది, రాకడ అయిపోయింది, ఇంకా రాకడ జరగలేదని చెప్తున్నారు అని చెప్పి ఆయన పెద్ద అని చెప్తున్నాడు అక్కడ ఒక ఆయన. అంటే 63 సంవత్సరాలు అయిపోయింది, మరి రాకడ వచ్చే జరిగిపోయింది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కోడిగుడ్లు ఏకలు బిగుతున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏ నీలో దైవత్వం ఏది? ఏది నీలో పరిశుద్ధత? ఏమి నీ క్రియ ఎక్కడ మారే? ఏది స్వార్థం ఎక్కడ పోయింది? ఏది నీ యొక్క స్వభావం ఎక్కడ మార్చబడింది? రాకడ జరిగిపోయింది కదా. నీ స్వభావం నీలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై బయటికి రావాలి కదా. ఏది నీ స్వభావం? నీ అసూయ నీ దగ్గరే ఉంది, నీ పాపం నీ దగ్గరే ఉంది, నీ బలహీనత నీ దగ్గరే ఉంది. దేవుడు వచ్చేస్తే నీకేమైంది లాభం? హల్లెలూయా. దేవుడు వచ్చేయాడు మంచిదే. ఎక్కడికి వచ్చేసాడు? ఏ మనిషిలోకి వచ్చేసాడు? ఏ స్థలంలోకి వచ్చాడు? ఆయన నీలోకి వచ్చాడా? ఏది నీలో స్వభావం? ఏది
నీ యొక్క జీవితం ఎక్కడ మార్చబడింది? నీ స్వభావం ఎక్కడ మార్చబడింది? నీ ఉద్దేశాలు ఎక్కడ మార్చబడ్డాయి? చాలా మంది నేను పరిశుద్ధాత్మ పొందేసుకున్నా, నేను పరిశుద్ధాత్మ పూర్ణ అనుకుంటారు. బయటికి వెళ్తే అతను జీవితం అంతా కూడా అసూయ, ద్వేషము, పగ, అపవిత్రత అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది నీ జీవితం ఎక్కడ మార్చబడింది? పరిశుద్ధాత్మ పొందితే నీలో నుంచి అసూయ బయటకు తీసుకొస్తుందా? నీలో నుంచి ద్వేషం బయటకు తీసుకొస్తుందా? నీలో నుంచి స్వార్థం బయటకు తీసుకొస్తుందా? నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలని బయటకు తీసుకొచ్చి ఆ కార్యాలు చేయమని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందా? అబద్ధం మారేటట్లుగా నేను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుందా? ఎక్కడ నువ్వు పొందుకున్నావు పరిశుద్ధాత్మ? ఏ స్థలంలో పొందుకున్నావు? దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయ్యో దేవుడు నాకు కలిచ్చేసాడు, నాకు దర్శనం ఇచ్చేసాడు, దేవుడు నాలో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? నిన్ను అబద్ధాలు ఆడేలా ప్రేరేపిస్తున్నాడా పరిశుద్ధాత్మ? నీ లోపల ఉండి అసూయ పడేలా నిన్ను ప్రేరేపిస్తున్నాడా? దేవుడు అలా చేస్తాడు లోపల కూర్చుని? దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుడిని పొందుకున్నామని చెప్పి దేవుడే తప్పు అన్నట్లుగా మనిషి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాడు. నేను పరిశుద్ధుని, దేవుడే తప్పు. నేను ఏ పాపం చేయట్లేదు, దేవుడే నాలో ఉండి పాపం చేస్తున్నాడు. నేను ఏ అబద్ధం ఆడలేదు, దేవుడే నాలో ఉండి అబద్ధం ఆడుతున్నాడు అన్నట్టుగా ప్రజలు ప్రయత్నం చేయడానికి, చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడున్నారు దేవుడు? దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఏ స్థలంలోకి వచ్చాడు? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లోకి వస్తే అక్కడ ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుందండి. ఖచ్చితంగా ఒక జీవితం అక్కడ మార్చబడుతుంది. ఖచ్చితంగా దేవుని యొక్క నిజ జీవితము ఆ జీవితం ద్వారా వ్యక్తపరచబడుతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగే సంగతులు మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ దేవుడు అక్కడ పెండ్లి కుమార్తె వలె ఒక జీవితంలోకి వచ్చి ఆ జీవితాన్ని భూమి మీద ప్రత్యక్షపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వధువు యొక్క శరీరంలో దిగి ఆ శరీరంలో దేవుడుండి పెండ్లి కుమార్తె వలె ఆయన నివాసము మనుషులతో కూడా ఉంచి ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడే వారికి దేవుడై వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చెప్పేసి బైబిల్లో రాయబడింది. అంటే దేవుడు భూమిపైకి వస్తే డైరెక్ట్ గా నిజమైన భార్య భర్తలు ఎలాగైతే సహవాసం చేస్తారో అలాగే దేవుడు వారిలో ఉండే సహవాసం చేస్తూ ఆ సహవాసాన్ని బట్టి భూమి మీద క్రీస్తును ప్రత్యక్షపరుస్తారు వాళ్ళు. హల్లెలూయా. క్రీస్తును ప్రత్యక్షపరచాలంటే ఖచ్చితంగా దేవుడు రావాలి. దేవుడు వచ్చాడనే భ్రమ కాదు, దేవుడు ఏదో మనలో ఉన్నాడు అని భ్రమ కాదు, లేకపోతే దేవుడు మనతో ఉన్నాడనేది వాక్యం అంతా ఆ యొక్క చివరి నుంచి చివరికి అప్పచెప్పేయడం కాదు, లేదా దేవుడు మనలో ఉన్నాడని ఏదో మనకు మనమే భ్రమపడిపోయి పరిశుద్ధురాల్లాగా నీతిమంతుడిలా ప్రవర్తించడం కాదు. దేవుడు మనలో ఉంటే దేవుడిలాగానే జీవిస్తాం. దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్నట్టుగానే జీవిస్తాం. ఒకవేళ దేవుడు నీలో ఉండి అపవిత్రమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు నీలో ఉన్నవాడు అని చెప్పడం పచ్చి అబద్ధమై ఉన్నది. అది నిన్ను నీవు మోసం చేసుకోవడం అయినది, నిన్ను నువ్వు కృంగ తీసుకోవడం అయినది, నిన్ను నువ్వు బలవంతంగా చీకట్లోకి నెట్టుకోవడం అయినది. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరుల ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించాలి. అంటే భూమి మీదకి దేవుని యొక్క భార్య వస్తూ ఉంది. 19వ అధ్యాయంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. త్వరగా ముగిస్తాను, టైం అవుతుంది. 19వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే 6వ వచనం చదవండి. అప్పుడు జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. ఏంటి ఫస్ట్ నుంచి ఎంత నుంచి శరాబులు లేచి స్తుతులు చెల్లించారు, కెరూబులు లేచి స్తుతులు చెల్లించారు, జీవులు లేచి స్థుతులు చెల్లించాయి, 24 మంది పెద్దలు లేచి స్తుతించారు. వీళ్ళందరూ స్తుతిస్తూ దేవుడే గొప్ప స్వరముతో ఆర్పాటం చేస్తూ ఆయన కూడా పలుకుతూ ఉన్నాడు స్తుతించుడని. ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే గొర్రె పిల్ల భార్య భూమి మీదకి వస్తా ఉంది, తన్ను తాను ఆమె సిద్ధపరచుకుంటా ఉంది. ఆమె సిద్ధపరచుకున్నందుకు
మొత్తం పరలోకమే పండగగా ఉంది. పరలోకమే పండగగా ఉంది. ఒక వివాహం కొరకు సిద్ధపడతా ఉంది. చూడండి, ఒక ఇంట్లో వివాహం జరగబోతుందంటే ఆ ఇల్లు అంతటా కూడా ఒక పండగ వాతావరణం వచ్చేస్తుంది. చుట్టాలు వచ్చేస్తారు, ఆ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వచ్చేస్తారు. రకరకాల కార్యాలన్నీ, పిండి వంటలన్నీ రెడీ చేసేసుకుంటారు. అన్ని కార్యాలు కూడా చక్కగా ఆనందంతో అన్ని కూడా రెడీ చేసుకుంటా ఉంటారు వివాహానికి. హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఒక వివాహానికి పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. భూమి మీద కాదు సిద్ధపరిచేది, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. అంటే పరలోకాన్ని వివాహ కార్యం కోసం పరలోకమే సిద్ధపడుతుందంటే ఇది ఎంత గొప్ప మహోన్నతమైన వివాహం అయి ఉండదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత గొప్ప మహోన్నతమైన వివాహమో, దేవుడి వివాహం కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడో, ఈ వివాహం ఎంత అద్భుతమైనదో, ఎంత సంతోషకరమైనదో, ఎంత మహా ఆనందంతో ఈ వివాహం నింపబడబోతా ఉందో ఈ యొక్క పరలోకాన్ని సిద్ధపరుస్తుంటే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అక్కడ దూతలు సిద్ధపరచబడుతున్నాయి, జీవులు సిద్ధపరచబడుతున్నాయి, ఆ యొక్క కెరాపులు అందరూ సిద్ధపరచబడతా ఉన్నారు. 24 మంది పెద్దలు చేరబడుతున్నారు. దేవుడే సింహాసనం పైన లేచి ఆనంద వ్యక్తం చేస్తా ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న మనుషులు మాత్రం చేమకుంటున్నట్టు కూడా లేదు. మనకి ఎందుకు వచ్చింది పాస్టర్ గారు పూర్తి అతడిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. అక్కడ పరలోకం అంతా కూడా సిద్ధపడుతుంది. మనుషులకు మాత్రం ఏ మాత్రం కూడా చలనం లేదు. అసలు ఏ మాత్రం లెక్కపత్రం లేదన్నమాట. వాక్యమును గురించి శ్రద్ధ గాని, వాక్యమును గురించి సిద్ధపడడం గాని, ప్రార్థించడం గాని, దానితో సరిపోల్చుకోవడం గాని, అసలు దేవుడు మన జీవితంలో పని చేస్తున్నాడా లేదా అని చెక్ చేసుకోవడం గాని ఏమి కూడా లేవు. ఏమి పట్టించుకోవడం లేదు. వారు ఏదో వెళ్ళిపోతున్నారు బతకడం కోసం, ఏదో వెళ్ళిపోతున్నారు అలా ముందు కాలంతో పాటు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన కార్యం ఏంటంటే, గొర్రె పిల్ల భార్య తనకు తానుగా సిద్ధపరచబడతా ఉంది. అందరూ వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోయారు, మాకు ఎందుకులేని. కానీ ఇక్కడ ఒక భార్య ఉంది, దేవునికి ఒక భార్య ఉంది. ఇప్పుడు 7 సంఘకాలాలు దాటుకుని 7వ సంఘకాలంలో ఈ యొక్క గొర్రె పిల్ల భార్య సిద్ధపరచబడతా ఉంది. హల్లెలూయా. సంఘ శాఖలు అయితే ఏదో ఒక చర్చి కట్టుకుని, ఏదో గుడారం కట్టుకుని, ఏదో ఒక పేరు పెట్టుకుని అక్కడే గూట్లో పెట్లా పట్టు అక్కడ మునిగిపోయి. హల్లెలూయా. చూడండి, ఆ కోడి ఏం చేస్తుందంటే గెద్ద వచ్చినప్పుడు అంటే కుక్క అంటదండి. గెద్ద వచ్చినప్పుడు ఏం చేస్తుందండి? కుక్క అంటదండి. కుక్క అన్నప్పుడు ఎప్పుడైతే అలా చెప్పిందో మొత్తం ఆ కోడి పిల్లలన్నీ కూడా రెక్కల కింద వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తుందంటే ఆ కోడి ఏం చెప్తుందంటే కుక్కని గెత్త వస్తుంది, పక్షిరాజు వస్తుంది, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతుంది, దాంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నారంటే, ఏ మాత్రం చనువు ఇచ్చారంటే ఆ కాలుతో గెత్త ఎత్తుకుపోతుంది, ఆ పక్షిరాజు ఎత్తుకుపోతుంది. అస్సలు ఏ మాత్రం కూడా దానికి అసలు చాయిస్ ఇవ్వద్దు. వచ్చేయండి నా రెక్కలకి కట్టుకుని దాక్కుండా అంటుందండి. ఆ కోడి పిల్లలన్నీ జాగ్రత్తగా దాక్కుండా కోడి రెక్కల కింద వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఈ కాలం యొక్క ప్రవర్త ఒక మంచి కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఆ యొక్క కోడి ఏం చేశాడంటే, ఆ కోడిని ఆ తల్లి ఏం చేసిందంటే, ఒక ఆయన అడవిలోకి వెళ్తాడంటే వేటకి వెళ్తుంటే ఆయనకు ఒక గుడి దొరికిందంట. ఒక చెట్టు పక్కన ఒక గుడి దొరికితే ఆ గుడ్డ అట్టుకొచ్చి, ఇది ఏం గుడ్డో అర్థం కాలేదు ఆయనకి. ఆ గుడ్డ అట్టుకొచ్చి ఈ కోడిని అడగబెట్టి ఆ కోడి కింద ఈ గుడ్డును కూడా పెట్టాడంట. ఆ కోడి కింద ఈ గుడ్డును కూడా పెట్టి ఆ యొక్క కాలం అంతా టైం ఎంత అయిన తర్వాత 21 రోజులు అయిపోయిన తర్వాత గుడ్డులు అవన్నీ కూడా పిల్లలు చేసేసింది. అవన్నీ కూడా పిల్లలు చేసేసిన తర్వాత ఈ కోడి అన్ని కోడి పిల్లలు చేసింది. గుడ్డు మాత్రం, ఆ గుడ్డు ఎవరిదంటే ఎందుకైనా పక్షిరాజు అంటది. ఎందుకంటే గుడ్డు పక్షిరాజు గుడ్డి అక్కడ దొరికితే ఆ గుడ్డు పట్టుకొచ్చేదని కోడి కింద పెట్టాడు. కోడి కింద పెట్టిన తర్వాత గుడ్డు అక్కడ గుడ్డు కింద పక్షిరాజు వచ్చింది. కోళ్ళన్నిటి ముక్కులన్నీ ఒకలాగా ఉన్నాయి, పక్షిరాజు ముక్కు ఒకలాగా ఉంది. ఈ యొక్క కోళ్ళన్ని కాళ్ళు ఒకలాగా ఉన్నాయి, పక్షిరాజు కాళ్ళు ఇంకోలాగా ఉన్నాయి. ఈ తల్లి అంట ఇలా కాళ్ళతో పిల్లల దువ్వేసి కుక్క అంటుంది, కాళ్ళతో దూకి ఈ కోడి పిల్లలన్నీ వెళ్ళిపోయి ఆ కాళ్ళు కింద వచ్చిన పురుగులు అయితే తింటుందట. దీనికి కాళ్ళు మీద ఈ యొక్క కాళ్ళు ఇలాగ లాగడం తెలియట్లేదు. అంటే కోడి స్వభావం కోడి పిల్లలకు వచ్చేసింది. ఆ పెద్ద తల్లి కోడి ఎలాగంటుందో అలాగే కోడి పిల్లలు కూడా పిల్లలకి వెళ్ళుకుని ఆ యొక్క పురుగులు అయితే తినేస్తున్నాయి.
దీనికేమో కాలుతో దూకోవడం రావట్లేదు. ముక్కు చూద్దామంటే కోడికేమో ఇంత చిన్న ముక్క ఉంటుంది, పక్షిరాజు ముక్కు ఎంత పొడుగుంటుంది. దానికి ఏమో ఈ ఇలా ముక్కెట్టుకుని అది ఆ పురుగులు తినాలంటే అసహ్యం వచ్చేస్తుంది. చచ్చిపోయిన పురుగులు అది తిందో. దానికి తాజా ఆహారం కావాలి. వాళ్ళు తినే ఫుడ్ దీనికి నచ్చట్లేదు, ఎండిపోతుంది, బక్క చిక్కిపోతుంది అనమాట. ఎదుగుతుంది కానీ బక్క చిక్కిపోయి ఆ కోడి పిల్లకే చూస్తుంది. ఏంటి దానికిలా నేనెందుకు లేను, అవి ఏమో చక్కగా ఆనందంగా తిరుగుతున్నాయి, చక్కగా ఉన్నాయి, చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాయి. నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను, నా పరిస్థితి ఎట్లాగా అయిపోయింది అని బాధపడుతూ నలిగిపోతుందంట. విచారంతో నిండిపోయిందంట. అది దాని బ్రతుకంతా కూడా విచారమే. ఎంత బాధ వస్తుందండి, అంత బాధ వస్తుంది. కడుపు నిండా తినలేకపోతుంది. చచ్చిపోని తిందామని వెళ్తే చచ్చిపోయిన పురుగులు ఇడికి ఎక్కువ. ఏమన్నా అర్థమవుతుందా? చాలా బాధపడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఆ తల్లితో మాట్లాడుతుంది, నాకెందుకు మంచి ఆహారం పెట్టట్లేదు, చచ్చిపోయిన పురుగులు ఎంతకాలం తిన్నాను, నాకు ఈ ఆహారం వద్దు, నచ్చట్లేదు. నువ్వు తింటే చచ్చేసావు, నాకెందుకు, ఇలా అందరూ తిన్నారు కదా, అలాగే నువ్వు కూడా తిను, లేకపోతే మానే అంటుంది. హల్లెలూయా. అయితే ఒక్కొక్క టైంలో ఈ గుడ్డు పోగొట్టుకున్న తల్లి పక్షిరాజు అంట ఆ యొక్క ప్రపంచమంతా తిరుగుతూ నెతుక్కుంటుందంట. ఈ గుడ్డు పోగొట్టుకున్న పక్షిరాజు, తల్లి పక్షిరాజు నెతుక్కుంటుంది. నా గుడ్డు ఎక్కడ పోయింది అని మొత్తం ప్రపంచమంతా నెతుకుతుందంట. నెతుకుతూ ఈ తల్లి ఏం చేసిందంటే మెల్లగా పిల్లలందరినీ ఆ సముద్రం పక్క తీసుకెళ్ళిందంట. సముద్రం పక్క తీసుకెళ్తే ఆ పిల్లలందరూ కూడా చక్కగా పొరుగులు ఏరుకుంటా తల్లి చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడైతే ఆకాశంలో 2 రెక్కలు వేసిన పక్షిరాజు ఎగురుతుందో పిల్లలందరినీ కేకేస్తుందంట. ఓయ్ ఓయ్ ఓయ్, అదిగో వచ్చేది ఈ యొక్క రాక్షసుడు వచ్చేసాడు. అక్కడ కనుక దొరికారంటే మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది. మీరు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. అబద్ధ బతుకులు వచ్చేసారు, దొంగ బతుకులు వచ్చేసారు, అబద్ధ ప్రవర్తులు వచ్చేసారు. దయచేసి అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారు మిమ్మల్ని లాక్కెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు, మీ చేతులు పాడైపోతాయి. రండి నా రెక్కలకి ఎందుకు, రాని సంఘం కిందకి అని కేకేస్తున్నారు. ఒక్కో కోడి ఒక్కొక్క పక్క కట్టేసుకున్నారు కదా. మరి ఎవరు డినామినేషన్ పాస్టర్ గ్రామానికి 4 సంఘాలు ఉంటాయి, 4 భాగాలు కట్టేసారు. కోళ్ళు పగలకి కట్టేసుకుని పిల్లలందరినీ కేకేస్తున్నారు. ఆ పిల్లలన్నీ వెళ్ళిపోతున్నాయి అందులోకి. అయితే ఈ పక్షిరాజు పిల్ల మాత్రం ఆ రెక్కలంట తిరుగుతుంటే దానికే చూస్తుందంటే ఇది ఏదో చాలా విచిత్రంగా ఉందబ్బా. రెక్కలాగంటే వెళ్ళిపోతుంది, అది ఇలాగంటలేదు, ఏం చేయట్లేదు, రెక్కలంటే వెళ్ళిపోతుంది, చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఇంత అద్భుతమైన పక్షిని దేవుడు ఎలా చేశాడు, ఎలాగా ఇది ఇంత అందంగా ఉంది అని దానికోసమే చూస్తుందంట. అలాగే చూస్తుందంట. చూస్తూ అలా చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క తల్లి పక్షిరాజు కన్నులు నేరుగా భూమి మీద ఉన్న పిల్ల పక్షిరాజు మీద పడ్డాయట. పిల్ల పక్షిరాజు ఎప్పుడైతే పడ్డాయో దాని కళ్ళు నక్షత్రాలు మెరిసిపోయి నా కూతురు దొరికేసిందన్న ఆనందంలో ఆ యొక్క తల్లి పక్షిరాజు దగ్గరికి వస్తుందంటే చంకు లేదు, పెంకు లేదు, ఏమి భయపడకుండా దానికే చూస్తుందంట. ఆ రెక్కలు చూసుకుంటుంది, ఆ కాళ్ళు చూస్తుంది, ఆ ముక్కు చూస్తుంది. దీని ముక్కు ఏంటి నా ముక్కులాగానే ఉంది అచ్చంగానే, దీని కాళ్ళు ఏంటి నా కాళ్ళు లాగానే ఉన్నాయి, దీని రెక్కలేంటి నా రెక్కలాగానే ఉన్నాయి, ఇది నాకులాగే ఉందంటే ఇది అని అలాగే చూస్తున్నారు. దాని వైపు చూస్తుండగా ఆ యొక్క పక్షిరాజు వచ్చి క్యారమని ఒక శబ్దం అరిచిందండి. ఎందుకు అరిచిందంటే ఆ తల్లి పక్షిరాజు ఈ పిల్ల పక్షిరాజు చెప్తుందంట, నువ్వెవరో తెలుసా అన్నదంట. నేను కోడిని, అదిగో మా తల్లి అక్కడ ఉంది. పెంచమోకుందానా, నువ్వు కోడివి కాదు, ఎవరు మరి, నువ్వు పక్షిరాజు అయి ఉన్నావు, నువ్వు కోడివి కాదు, నువ్వు పక్షిరాజు అని చెప్పి ఎప్పుడైతే చూసావా, నా కాళ్ళు చూడు, నీ కాళ్ళు చూసుకో, నా ముక్కు చూడు, నీ ముక్కు చూసుకో, నా నోరు చూడు, నీ నోరు చూసుకో, నా కళ్ళు చూడు, నీ కళ్ళు చూసుకో, నా రెక్కలు చూడు, నీ రెక్కలు చూసుకో. అంతా సేమ్ టు సేమ్ ఉన్నాయా? అస్సలు ఆ తల్లిలా ఉన్నావా నువ్వు? నీ తల్లి అంటున్నావే, ఆ తల్లిలా ఉన్నావా నువ్వు? అసలు లేదు, నా తల్లి పోలికలు ఏమి లేవు. నీ పోలికలు నాకెందుకు వచ్చాయి మరి? అదే మరి టెస్ట్.
నా పోలికలు నీకెందుకు వచ్చాయంటే నువ్వు నా పిల్లవై ఉన్నావు, నువ్వు నా గుడ్డువై ఉన్నావు. నేను ఎక్కడో జారి విడిచాను. ఆ యొక్క గుడ్డు వెళ్ళి ఆ యొక్క రైతు ఆ యొక్క గుడ్డు పాకలో పెట్టినందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు, కానీ నువ్వు నా పిల్లవి. అవునా? అయితే నేను నా తల్లి అది కాదా? నా తల్లి నువ్వా? ఎస్, నీ తల్లి నేనే. మరి నేను చేయలేవు. నువ్వు కూడా నాలాగా ఎగరగలుగుతావు, నువ్వు కూడా నాలాగా మాట్లాడగలుగుతావు, నువ్వు కూడా నాలో గాలిలో ఎగరగలుగుతావు. నేనా? నా వల్ల కాదు, నన్ను వదిలే. లేదు లేదు, నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఎగరగలుగుతావు. హల్లెలూయా. ఎలాగ ఎగరాలి? నీ రెక్కలు ఉన్నాయి కదా, చాపు. 2 రెక్కలు చాపడ్డా. ఎప్పుడైతే 2 రెక్కలు చాపిందో ఒక్కసారి ఊపన్నాడు. ఎప్పుడైతే రెక్కలు 2 ఇలా ఊపిందో అది ఇలా వేసి దడి మీదకి ఎగిరి దడి మీద అంటారు. ఎప్పుడైతే మళ్ళీ 2 రెక్కలు ఇలా చాపి ఇలా ఊపన్నదో మళ్ళీ 2 రెక్కలు వేసి ఊపినప్పటికి అది అలా బిల్డింగ్ మీదకి వెళ్ళింది. అది ఎలా 2 రెక్కలు మళ్ళీ ఊపినమని చెప్పినప్పుడు ఆ మళ్ళీ ఊపినప్పుడు అలా గాలి ఎగరు మొదలు పెట్టింది. హల్లెలూయా. దేవుని కుమారులు కుమార్తెలు ఆ విధంగా భూమిపై పడ్డారు. భూమి మీద ఉన్న దేవుని పిల్లలు అందరూ కూడా దేవుని పిల్లలు కుమారులు కాదు, కానీ దేవుని పిల్లలు దేవుని కుమార్తెలు భూమి మీద ఆ విధంగా పడ్డారు. ఆ విధంగా అక్కడక్కడ దేవుని యొక్క కుమారులు ఉన్నారు, అక్కడక్కడ దేవుని యొక్క కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఆ తల్లి పక్షిరాజును చూసుకున్నారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తును చూసుకున్నారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావము ఎప్పుడైతే నీలో ఉందని ఎప్పుడైతే చూసుకున్నావో అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుని కుమారుడు నీకు ఎలాగ అర్థమవుతుంది? పాటలు పాడితేనా, ప్రార్థన చేసేనా, వాక్యం చదివితేనా, లేకపోతే ఏదో సంఘం కలిగి కూర్చుంటేనా, లేకపోతే బాప్తిజం పొందుకుంటేనా? ఎలా నీకు దేవుడు కుమారుడు నీకు అర్థమవుతుంది? నీ దేవుడు కుమారుడు నువ్వు అర్థమవ్వాలంటే యేసుక్రీస్తు వలె నీవు జీవిస్తున్నావు నీకు అర్థమవ్వాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉందని అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు చూడండి, ఎవరైనా ఆపదలో ఉంటే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. ఆయన కోసం ఆయన ఎప్పుడు బ్రతకడు, కానీ ఇతరుల కోసం బతుకుతాడు. ఒకవేళ ఆ క్యారెక్టర్ కనుక నీలో ఉందనుకో, యేసుక్రీస్తు వలె ఆ క్యారెక్టర్ కనుక నీలో ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు దేవుడు కుమార్తె అయి ఉన్నావు, కుమారుడు అయి ఉన్నావు. ఆయన క్షమించే మనసు ఉంది, నీకు కూడా క్షమించే మనసు ఉంది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు దేవుని కుమార్తె అయి ఉన్నావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదో బైబిల్ చదివేసినంతరానే మంచి లక్షణాలు వచ్చేవు, లేకపోతే బైబిల్ వర్తమానం చదివేసినంతరానే మంచి లక్షణాలు వచ్చేవు. పుట్టుకలో నుంచే నీకు నీ లోపల గుణలక్షణాలు ఉంటాయి. మధ్యలో వచ్చేది కాదు ఇది. పుట్టుకలో నుంచే నీలో క్షమాపణ ఉంటుంది, పుట్టుకలో నుంచే నీలో ప్రేమించే మనసు ఉంటుంది, పుట్టుకలో నుంచే నీలో రోధించే మనసు ఉంటుంది, పుట్టుకలో నుంచే ఇతరుల కొరకు జీవించే మనసు ఉంటుంది. ఈ లక్షణాలన్నీ నీలో ఉంటే అప్పుడు దేవుడు నీలోకి వచ్చి, అమ్మ లక్షణం ఎవరిదో కాదు నాది అంటాడు. నువ్వు ప్రేమిస్తున్నావే ఇతరుల్ని, లక్షణం ఎవరిదో కాదు నాది. నువ్వు క్షమిస్తున్నావే, తప్పు చేసినప్పటికీ నువ్వు క్షమిస్తున్నావే, ఏమి అనకుండా వాళ్ళని భరిస్తున్నావే, అయినను నువ్వు వాళ్ళు ఎదుటి వాళ్ళు నిందలేసి బాధించి ఇబ్బంది పెడుతున్నా సరే మౌనంగా ఉండి క్షమిస్తున్నావు అంటే అది నీ లక్షణం కాదమ్మా, నాది. ఈ లక్షణాలు ఎప్పుడైతే నువ్వు క్యారెక్టర్ వహిస్తున్నావో ఆ క్యారెక్టర్ బట్టి యేసుక్రీస్తుని గుర్తించి యేసుక్రీస్తు యొక్క రెక్కల కింద నువ్వు వెళ్తావు. అసలు ఈ లక్షణాలు ఏం చేస్తాడు? ఈ లక్షణాలే లేనోడు ఏం చేస్తాడు తెలుసండి? దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? అసలు ఈ లక్షణాలే లేనోడు ఏం చేస్తాడు తెలుసా? కోడి పెట్ట కింద దూరినట్టుగా ఆ నామకాంత సంఘాల్లో దూరేస్తాడు, ఆ డినామినేషన్ సంఘాల్లో దూరేస్తాడు. ఎందుకంటే ఆయనకు యేసుక్రీస్తు ఎటువంటి సంబంధం లేదు. ఆయన పక్షిరాజు యొక్క స్వరం వినలేదు, ఎందుకంటే ఇది పక్షిరాజు కాదు. పక్షిరాజు అయితేనే పక్షిరాజు స్వరం ఆలకిస్తాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. నేను కొన్ని విషయాలు చదివి నేను ముగిస్తాను, కొన్ని విషయాలను చదువుతాను. చూడండి ఒకసారి. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవం అనే మెసేజ్ నుంచి నేను చదువుతా ఉన్నాను. 53వ పేర, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం 53వ పేర చదువుతా ఉన్నాను. మరియు అది అక్కడ ఒక వధువు ఉండబోచున్నది, మరియు మధ్యాకాశంలో ఒక వివాహోత్సవ విందు అక్కడ ఉండబోతుందని మనకు తెలుసు. దేవుడు ఉన్నట్లుగానే అది కూడా అంత నిశ్చయంగా ఉన్నది. కారణం
అది ఆయన వాక్యమే అన్నది. మరి ఆ వధువుగా తయారు కాబోడు వారు ఆయన సంఘముగా ఉండబోచున్నారని మనం ఎరుగుదాం. వారు ఆయన ముందు మచ్చలేక ముడత లేకుండా ప్రత్యక్షము కాబోతున్నారని, వారు ఇప్పుడు తమ్మును తాము కొనుటకు వారు ఆ పదార్థములను కలిగి ఉన్నారు. మీరు గమనించినట్లయితే అది చెప్పి ఉన్నది, ఆమె తన్ను తాను సిద్ధపరచుకునేనని. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఒక పెళ్లి కూతురు సిద్ధపరచబడాలనుకోండి, ఆవిడకి టాయిలెట్ సామాన్ ఉండాలా వద్దండి? పెళ్లి కూతురు సిద్ధపడాలంటే కంటికి కాటు కట్టుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు, చక్కగా అన్ని విధాల వస్త్రాలు, ఆ పెళ్లి కూతురికి సంబంధించిన వస్త్రాలు అవన్నీ కూడా ధరించుకుంటారు. అన్ని రకాల సామాగ్రి, టాయిలెట్ సామాన్ అంతా కూడా వారి దగ్గర ఉంటేనే వాళ్ళు రెడీ కాగలుగుతారు. హల్లెలూయా. ఒక్కొక్క వాళ్ళు సిద్ధపడాలంటే ఆ సామానం అంతా ఉండాలి. అంటే ఇప్పుడు పెళ్లి కూతురిగా యేసుక్రీస్తుతో వివాహం చేసుకోవడానికి ఒక వివాహ వధువు సిద్ధపరచబడాలంటే మరి ఆవిడకి టాయిలెట్ సామాన్ ఉండాలా వద్దండి? ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా సిద్ధపడాలి, దేవుడితో పెళ్లి చేసుకోవాలి, యేసుక్రీస్తుతో మ్యారేజ్ జరగలుగుతుంది. యేసుక్రీస్తు భార్య ఎవరంటే సంఘము. ఇప్పుడు ఈ సంఘము యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోవాలంటే ఈమెకు సిద్ధపడడానికి కొంత టాయిలెట్ సామాన్ కావాలి. మరి ఆ టాయిలెట్ సామాన్ లేకుండా ఈవిడ ఎలా సిద్ధపడుతుంది? సిద్ధపడలే. ఎందుకంటే ఈవిడికి సామానం కావాలి. ఇప్పుడు ఆ యొక్క సామానంతో ఈమె సిద్ధపరచబడతా ఉంది. అనేకులు ఏమనుచున్నారనగా, ప్రభు ఈ దురాత్మ నా నుండి తీసివేసినట్లయితే, తాగుడు నా నుండి, పేకాట నుండి, అబద్ధమలాడుట నుండి, లేక దొంగిలించుట నుండి గాని ఆయన నన్ను తీసివేసినట్లయితే అప్పుడు నేను ఆయన్ని సేవిస్తానంటారు. చాలా మంది అంటారంట, ఏమంటారంటే, నాకు ఇది చేస్తే నేను సేవిస్తాను, నేను తాగుడు అలవడం బాగా, నేను తాగుడు మానేస్తే దేవుని సేవిస్తాను, పేకట ఆడడం మానేస్తే దేవుని సేవిస్తాను, లేకపోతే జూదం ఆడడం మానేస్తే నేను దేవుని సేవిస్తాను, లేకపోతే నేను అది చేస్తే ఇది చేస్తే నేను దేవుణ్ణి సేవించగలనని చాలా మంది చెప్తారట. అయితే అది నీకు విడవబడి ఉన్నది, నీవును తప్పక కొంత చేయవలసి ఉన్నది. జయించి వారు వాటన్నిటినీ స్వతంత్రించుకోను, అనగా జయించి వారు దానిని చేయుటకు నీకు శక్తి ఉన్నది. అయితే నీవు దాన్ని ఇష్టపూర్వకంగా నీవు తప్పక దాన్ని విడిచిపెట్టుటకు సంసిద్ధత చూపాలి. ఆమె తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆ మాట నాకు ఇష్టం. మీరు చూడండి, ఒక చిన్న గొట్టము ద్వారా దేవుడు నిన్ను బయటకు త్రోసి మరియు మరొక వైపుకు ఆయన లాగలేడు. మరియు తరువాత జయించి వాడు ధన్యుడని చెప్పలేడు. జయించటకు నీకు ఏమీ లేదు. ఆయన కేవలం దాని గుండా నిన్ను బయటకు త్రోసివేసి ఉన్నాడు. అయితే నువ్వు తప్పక నీ కొరకై నీవు తీర్మానం చేయవలసి ఉన్నది. నేను నా కొరకు తీర్మానం చేయవలసి ఉన్నది. అలా చేయటం ద్వారా దేవుని పట్ల మనకు గౌరవమును మరియు విశ్వాసం మనం చూపుతాం. హల్లెలూయా. చూడండి ప్రవర్త ఎలా మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు బలవంతంగా మనల్ని మార్చడానికి ప్రయత్నం చేయడట. బలవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయడట. మనం మార్చబడాలంటే ఫస్ట్ మనలో ఒక తీర్మానం ఉండాలి. ఖచ్చితంగా నిశ్చయంగా నిర్ణయం తీసుకోవాలి. చూడండి, చాలా మందికి ఆ రోజు ఆశ పుడుతుంది, బిర్యానీ తినాలని ఆశ పుట్టింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారండి, వెంటనే నిర్ణయం తీసుకుంటారు కదా. నేను బిర్యానీ తినాలని నిర్ణయం తీసేసుకొని ఇంకా టయానికి లేకపోతే అవసరమైతే అప్పన్నా తెచ్చుకుని కొనుక్కు తినేస్తాడు, తినాలనిపించిన. ఎందుకంటే లోపల తీవ్రమైన కోరిక ఉంది, బిర్యానీ తినాలి, ఏమైనా తినాలి, అయ్యాల ఖచ్చితంగా అప్పైనా తెచ్చుకుని తినేస్తాడు. అంటే వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు లోపల తినాలి అని, ఒక తీర్మానం లోపల ఉంది కాబట్టి దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. మొన్న ఒక ఆయన అక్కడ సీతారాంపురంలో ఒక ఆయన అడిగాడు, ఉన్నాడు, నేను వెళ్తున్నాను, పిలిచాడు దగ్గరికి, ఓ 50 రూపాయలు అంటే ఉండి అన్నాడు. ఎందుకన్నాను, ఎందుకంటే గుండెలు పీకేస్తున్నాయండి, చచ్చిపోతున్నాయి, భయం వేస్తుంది, ఒక కంసి వేసేస్తానండి అంటాడు. అదనంటే ఒక కంసి వేసేస్తానండి అందుకు ఒక 50 రూపాయలు అడుగుతున్నాడు. హల్లెలూయా. డబ్బులు తాగడానికి అడుగుతున్నాం అన్నాను. లేదండి నాకు కొంచెం లాగుతుందండి, ఎవరినైనా ఎత్తలేదు. ఆయన ఎల్లి వాళ్ళు వచ్చి వాళ్ళని అడిగేస్తున్నాడు, అందరిని అడిగేస్తున్నాడు. అంటే అతను తీవ్రమైన కోరిక లోపల బలంగా ఫీడ్ అయిపోయింది. ఏంటంటే తాగాలి. దానికి ఎట్టట అయిపోయాడు. ఇంకా ఒకవేళ తాగకపోతే చచ్చిపోతానని మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అతను డిసైడ్ అయిపోయాడు, ఖచ్చితంగా తాగాలి. ఓటంటే ఎల్లి కూడా ఆపేస్తాడు, వచ్చి కూడా ఆపేస్తాడు. హల్లెలూయా. అంటే తీర్మానం ఎంతవరకైనా తీసుకెళ్తారు.
నీ లోపల ఉన్న తీర్మానం ఎంతవరకైనా తీసుకెళ్తారు. నువ్వు డిసైడ్ అయ్యావంటే దానికోసం ఏదైనా చేస్తావు. డిసైడ్ అవ్వక ముందు నువ్వు సంకోచిస్తావు, ఇలా చెయ్యాలా వద్దా ఆలోచిస్తావు. డిసైడ్ అయ్యావంటే ఆ నిర్ణయాన్ని దేవుడు ఆపలేడు, దెయ్యం ఆపలేడు. అది అలాంటిది దెయ్యం అంటే ఖచ్చితంగా తీర్మానంలో శక్తి ఉంది. నేను చర్చికి వెళ్ళాలి అని తీర్మానించుకున్నావు అనుకో, 1,00,000 మంది వచ్చి ఆపినా సరే నువ్వు ఆగవు. హల్లెలూయా. 1,00,000 మంది వచ్చి ఆపినా నువ్వు ఆగలేవు. ఎందుకంటే నీ లోపల ఒక తీర్మానం ఉంది, ఒక రగులుతున్న బర్నింగ్ డిజైర్ ఉంది, లోపల కోరిక ఉంది. ఆ కోరిక ఏం చేస్తుందంటే నిన్ను అక్కడ పడిపోయేలా చేస్తుంది. హల్లెలూయా. తీర్మానం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తీర్మానం అంట దేవుడికి గౌరవమును విశ్వాసం తీసుకొస్తాయి. దేవునికి సంబంధించిన వాగ్దాన విషయంలో మంచి తీర్మానం కనుక తీసుకుంటే దేవుడి మీద గౌరవము విశ్వాసము తీసుకొస్తాయంట. అబ్రహాముకు ఒక కుమారుడు వాగ్దానం చేయబడి ఉన్నాడు. అయితే అతడు కలిగి ఉన్న అనేకమైన ఎత్తు పల్లాల గుండా మరియు శోధన గుండా ఆ 25 సంవత్సరములు ఆ వాగ్దానం అతడు తప్పక కాచుకుని ఉండవలసి వచ్చాడు. అయితే అతడు వాక్య వాగ్దానమును పట్టుకొని ఉన్నాడు. ఎన్నో ఎత్తు పల్లాల గుండా ఆయన వెళ్ళాలంట, శోధన గుండా వెళ్ళాలంట, శ్రమల గుండా వెళ్ళాలంట, కష్టాల గుండా వెళ్ళాలంట. 25 సంవత్సరాలు దేవుడు అతను పరీక్షించాడట. అన్ని సంవత్సరాలు పరీక్షించి అతను ఎందుకు పడుకోలేదంటే అతను వాక్య వాగ్దానం పట్టుకున్నాడు. వాక్య వాగ్దానాన్ని పట్టుకున్నందుకు 25 సంవత్సరాలు దేవుడు అతను కష్టపెట్టిన, శ్రమల గుండా తీసుకెళ్తున్నా, భయంకరమైన కార్యాలు గుండా, శోధనలు గుండా, ఎత్తు పల్లాల గుండా తీసుకెళ్తున్నా సరే అబ్రహాము లొంగలేదు. ఆఖరి కొడుకును కూడా చంపమన్నాడు దేవుడు. దాన్ని కూడా లక్ష్యం లేదు అబ్రహాము. ఎందుకంటే అతను వాగ్దాన వాక్యము దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. అలాగనే ఇజ్రాయేలుకు ఒక వాగ్దాన భూమి వాగ్దానం చేయబడింది. అయితే దానిలోనికి ప్రతి అంగుళం కొరకు వారు పోరాడవలసి ఉండేది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు యెహోషువకు చెప్పాడు. అలాగా అదంతా అక్కడ ఉండి ఉన్నది, ఆ దేశము అక్కడ ఉండి ఉన్నది. మరియు దేవుడు దాన్ని వారికి ఇచ్చాడు. అయితే వారు దాని కొరకు తప్పక పోరాడవలెను. వింటున్నారా? ఇజ్రాయేల్కి వాగ్దానం ఇచ్చాడు, ఇజ్రాయేల్ దేశం ఇచ్చాడు, మీరు అడుగుపెట్టు స్థలమల్లా కూడా మీదే అని చెప్పాడు. అన్ని కూడా వాగ్దానాలు చేసేసాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం చేయాలి? దానికోసం పోరాడి దాన్ని పొందుకోవాలట. ఇప్పుడు మన కలవరలో నుంచి 3 వాదాలు వచ్చి బైబిల్ అంతా వాగ్దానాలు ఉన్నాయి. నేను నా నామములు ఏది అడిగి ఇచ్చేస్తాను అన్నాడండి. నా నామములు ఏది అడిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు ఆయన చేసేసాడు. మనకి బైబిల్ అంతా కూడా వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? శుభ్రంగా కొరకటి నిద్ర కదండి. ఈ వాగ్దానాలు అంటే ఎందుకు, ఏం చేయాలి పొందుకోవాలంటే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోవాలి. ఈ వాగ్దానాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం లోకమంతా కలిపి నాదే అన్నట్టు ఆలోచించాలి. అంతేనండి. ఖచ్చితంగా ఈ వాగ్దానాల కోసం మనం పోరాడాలి. దేవుడు మనకి పోరాడి తత్వం ఇచ్చాడు. ఇప్పుడు పోరాడి ప్రతి వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఆ విధానంలోనే దైవిక స్వస్థత కూడా ఉన్నది. దేవుడు నేను స్వస్థపరచడానికి శక్తి కలిగి ఉన్నాడు. దాన్ని అంగీకరించడానికి ధైర్యం ఉన్నట్లయితే నీ మార్గంలోని ప్రతి అంగుళం కొరకు నువ్వు పోరాడాలి. స్వస్థత అంత ఈజీగా వచ్చేదండి. ప్రార్థన చేసినంతరానే స్వస్థత వచ్చేది. చాలా మంది అంటారు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేస్తే స్వస్థత జరిగిపోద్దండి. చాలా మంది అనుకుంటారు పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ స్వస్థత జరగకపోతే ఈ పాస్టర్లో విశ్వాసం లేదు, శక్తి లేదు అనుకుంటారు. పాస్టర్నే అవిశ్వసిస్తారు కానీ ఇక్కడ వాళ్ళ లోపం ఏంటో కనుగొనడానికి ప్రయత్నం చేయరు. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేయమన్నాడంటే స్వస్థత శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. దాన్ని అంగీకరించడానికి ధైర్యం ఉంటే నీ మార్గంలోని ప్రతి అంగుళం కొరకు పోరాడాలి. అంటే స్వస్థత పొందుకోవడానికి అనేక దెయ్యాలు అడ్డొస్తాయి. అసలు పొందుకోనివ్వకుండా ఇప్పుడే నువ్వు చచ్చిపోతున్నట్టుగా దెయ్యాలు చూపెడతాయి. నీకు అయిపోయింది నా పని అనుకుంటాను. కానీ ఆ టైంలో నువ్వు పోరాటం చేస్తే వాగ్దానం పట్టుకుని దేవుడు అక్కడ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించే ఒక అద్భుతమైన కృపను కలిగి ఉన్నాడు.
మరియు ఆయన దాన్ని చేస్తాడు. అయితే నీ మార్గంలోని ప్రతి అంగుళం కొరకు నువ్వు పోరాడవలసి ఉన్నది. నేను వేదిక వెనక్కి నిలబడి ఒక పోరాటమై ఉండిన ప్రతి అంగుళం కొరకు 31 సంవత్సరాల నుంచి ఎడతెగకుండా పోరాడుతున్నాను. అయితే ప్రవక్త అన్నాడు అలాగే, అయితే మనం తప్పక ఏలుబడి చేయవలనంటే మనం తప్పక పోరాడవలసి ఉంది. కాబట్టి వధువు తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని మనము కనుగొంటాం. అంటే సిద్ధపరచబడడం అంటే దీని అర్థం ఏంటి? ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనం సిద్ధపరచుకోవడం అంటే అర్థం ఏంటి? చీర జాకెట్ కట్టేసింది, ప్యాంట్ షర్ట్ వేసేసింది, సిద్ధపడిపోవడమా? ఏమండి, సిద్ధపడడం అంటే ఏంటి? పోరాటం చేయడం. ఇప్పుడు ప్రతి వాగ్దానం కోసం పోరాటం చేయడమే సిద్ధపడడం. ప్రతి వాగ్దానం కోసం నువ్వు కనిపెట్టడమే, ఖచ్చితంగా వాగ్దానాలు జరగాలని ప్రయత్నించడమే నీవు చేసే పోరాటమే నువ్వు సిద్ధపట్టే ఉన్నది. దేవుడు చెప్పాడు క్షయత అక్షయతగా మారుతుందని. దేవుడు వాగ్దానం చేశాడు దాన్ని. క్షయత అంటే ఈ మట్టి శరీరం. ఇప్పుడు ఈ మట్టి శరీరం, ఈ యొక్క లస్ట్ వే, ఈ పాపపు శరీరం పరిశుద్ధమైన శరీరంగా చేస్తానని దేవుడు చెప్పాడు. మహిమ శరీరంగా చేస్తానని చెప్పాడు. థియోఫనీ శరీరంగా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు ఈ శరీరం, పాపపు శరీరం పరిశుద్ధమైన శరీరం మార్చబడాలంటే దేవుడు వచ్చి ఉష్ అంటే అయిపోతుందా? అయిపోతుందండి. ఈ శరీరం మార్చబడి మహిమ శరీరంగా మార్చబడాలంటే మనం ఎంత పోరాటం చేయాలి? దేవుడు చెప్పాడు నేను మధ్యాకాశంలో తీసుకెళ్తానండి. వాగ్దానం చేశాడు ఆయన. మరి మధ్యాకాశంలో తీసుకెళ్లాలంటే నేను ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వదిలిపెడితేనే పైకి వెళ్తాం. గురుత్వాకర్షణ శక్తి వదిలిపెట్టకుండా నువ్వు పైకి ఎగరడం అంటే నీ వల్ల కాదు. ఎందుకంటే ఏది ఒక రాయి ఇసిరినా సరే కింద పడుతుంది, అది ఒక బాల్ ఇసిరినా సరే కింద పడుతుంది. మనం బిల్డింగ్ పైన కాల్ జాటే కింద పడతాం మనం. అంటే భూమి కిందకి లాగేస్తుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? పైకి ఎగిరే శక్తి లేదు మనకి, భూమి లాగేస్తుంది కిందకి. మనం పైకి ఎగరాలంటే అంత శక్తి మనలోకి ఎలా వస్తుంది? అంటే ఈ శరీరంలో నుంచి మార్చబడాలంటే, ఈ గురుత్వాకర్షణ శక్తి మనం వదలాలంటే మనం ఎంత పోరాటం చేస్తే మోకాళ్ళ మీద ఈ శరీరం ఆ విధంగా మారుతుంది. అది దేవుడు నాకు మహిమ కలుగును గాక. అంత తేలిగ్గా శరీరాలు మార్చబడిపో ఉష్ అని మార్చేసి సినిమాలు చూపెడతారు కదా, దేవుడు వచ్చి చెయ్యిలాగంటే కిరణాలు వెళ్ళి అతను మార్చేస్తా చూడండి. అలా మార్చేసి దేవుడు మన దేవుడు అలా మార్చే దేవుడు కాదండి. చాలా వాగ్దానాలు ఉన్నాయి మనకి. అనేకమైన రూపాంతర పరిస్థితి శక్తి దేవుడు ఇస్తా ఉన్నాడు. మార్చడానికి క్షయత అక్షయతగా మార్చాలి, రూపాంతరపరచబడాలి, ప్రతి అంగుల కోసం పోరాడాలి, పరిశుద్ధాత్మ కోసం పోరాడాలి, నీతీకరణ కోసం పోరాడాలి, శుద్ధీకరణ కోసం పోరాడాలి, ప్రతి అంగుల కోసం పోరాడాలి. నీతీకరణ పొందుకున్నామంటే నీతీకరణలో నుంచి నీ శుద్ధీకరణలోకి వెళ్ళడానికి పోరాడాలి. శుద్ధీకరణ పొందుకున్నామంటే శుద్ధీకరణలో నుంచి పరిశుద్ధాత్మ బాప్టిజంలోకి వెళ్ళడానికి పోరాడాలి. పరిశుద్ధాత్మ బాప్టిజంలోకి వెళ్ళామంటే పరిశుద్ధాత్మ బాప్టిజంలో నుంచి ఆ యొక్క స్థానంలోకి వెళ్ళడానికి పోరాడాలి. ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత నీలో నుంచి ప్రత్యక్షపరచబడుతుందని దేవుడు చెప్పాడు. మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షతను భూమి మీద ప్రత్యక్షపరచాలి. మనుష్య కుమారుడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత నీవు దేవుని కుమారుడి స్థానంలోకి వెళ్తున్నావు, దేవుని కుమార్తె స్థానంలోకి వెళ్తున్నావు. ఇప్పుడు దేవుని కుమార్తె యొక్క స్థానాన్ని బయలుపరచాలి. ఇప్పుడు దేవుని కుమార్తె స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఈ సృష్టి అంతటిని కూడా విమోచించే బాధ్యత దేవుడికి ఇచ్చాడు. మీకు తెలుసా కొబ్బరి చెట్లు మీకోసం చూస్తున్నాయని, ఆ తాడి చెట్లు మీకోసం చూస్తున్నాయని తెలుసా, ఆ యొక్క జంతువులు మీకోసం చూస్తున్నాయని తెలుసా, ఆ భూమి మీద నడిచే చిన్న చిన్న చీమలు కూడా మీకోసం చూస్తున్నాయని తెలుసా? ఎందుకంటే అట్లకి విమోచన కావాలి, చెట్లకి విమోచన కావాలి, జంతువులకు విమోచన కావాలి, ప్రతి దానికి విమోచన కావాలి. విమోచించబడాలంటే నీవే దాన్ని విమోచించాలి. నువ్వు విమోచించకుండా విమోచించబడవు. ఎందుకంటే దేవుడు వచ్చి విమోచించడానికి దేవుడు అతని పాపం పడలేదు. చెట్లను పాపం పడేసింది ఎవరండి? దేవుడా. ఆ యొక్క భయంకరమైన జంతువులన్నీ ఘోరమైన జంతువులుగా మారిపోవడం కారణం ఎవరు? దేవుడు అండి, దేవుడు కాదు. చెట్లు పాపం అయిపోవడానికి, చీమల పాపంతో నిండిపోవడానికి, ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోవడానికి దేవుడు కారణం కాదు. మరి ఎవరు కారణం? మనిషే కారణం, ఆదామే కారణం. ఇప్పుడు ఆదాం మరల విమోచించబడి మరలా అట్లా విమోచించాలి. అప్పుడు వరకు అవి మురుగుతూనే ఉన్నాయి. మరి ఇట్లన్నిటిని కూడా దేవుడు పెట్టినప్పుడు, ఈ విమోచన కార్యం దేవుడిని చేతిలో పెట్టినప్పుడు, ఇప్పుడు ఈ విమోచించే కార్యం దేవుడు ఎవరికి ఇచ్చారంటే
ఈ 19వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క వధువుకి, సిద్ధపడుతున్న వధువుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? సిద్ధపడుతున్న వధువుకి ఇచ్చాడు. సృష్టిని విమోచించే కార్యాన్ని, ఈ భూమిని విమోచించే కార్యాన్ని సిద్ధపడుతున్న వధువుకి ఇచ్చాడు. ఎవరైతే పోరాటం చేసి వాగ్దాన వాక్యాన్ని పట్టుకుని పోరాటం చేస్తూ సిద్ధపడతా ఉన్నారో వారికి దేవుడు విమోచించే భాగ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క సొంత సింహాసనమే కూర్చుని పెడతా ఉన్నాడు. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుని యొక్క రక్తమును బట్టి జరుగుతా ఉంది. హల్లెలూయా. రక్తం ఏమై ఉందంటే వాక్యమై ఉంది. ఇప్పుడు వాక్యం నీలోకి వస్తా ఉన్నప్పుడు నిన్ను ఆ విధంగా సిద్ధపరుస్తూ, పోరాటం చేయిస్తూ, నిన్ను ఒక వధువుగా సిద్ధపరుస్తూ, ఆ వధువు స్థానంలో పెట్టి సృష్టిని అంతా కూడా విమోచించి స్థితిలోకి తీసుకెళ్లేది ఏంటంటే దేవుని యొక్క రక్తమైన. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం ఎక్కడ పెట్టిందంటే దేవుడు 7 సంఘకాలాలు దాటుకొని 7వ సంఘకాలంలో ఈ యొక్క ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రనహాం ద్వారా ఈ సంఘకాలంలో ఉన్న దేవుడు పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చి ఒక వధువు సంఘంగా కట్టబడి భూమి మీద దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి ద్వారా 7 సంఘకాలాల ద్వారా మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క వధువు సంఘము భూమి మీద ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు ఈ వధువు సంఘం యొక్క జీవితంలో రక్షణ, విమోచన, ప్రతి కార్యము ఎవరి చేతిలో ఉన్నాయంటే ఈ యొక్క వధువు చేతిలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? 19వ అధ్యాయంలో ప్రిపేర్ అవుతున్న ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క భార్య చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. గొర్రెపిల్ల యొక్క భార్య చేతిలో విమోచన ఉంది, రక్షణ ఉంది, ఆ యొక్క శరీర మార్పు ఉంది. ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆయన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మీకు మీరుగా సిద్ధపడాలంటే ఏం చేయాలి మరి? ఏమండి, మీరు సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? పోరాడాలి. ప్రతి వాగ్దానం కోసం పోరాడాలి, ప్రతి వాక్యం కోసం పోరాడాలి, ప్రతి ఒక్క ప్రామిస్ కోసం దేవుడు చేసిన వాగ్దానం కోసం పోరాడాలి. ఎప్పుడైతే ఆ విధంగా పోరాడి ఆ వాక్యాన్ని మనం స్వాధీనం పరచుకుంటామో, ఎలా పోరాడతాం మరి? ఎలా పోరాడతామంటే పోరాటం అంటే డిష్యూ ఫైట్ చేయడం కాదు. పోరాటం అంటే వాక్యం చదువుతూ ప్రత్యక్షత పొందుకుంటూ ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే నువ్వు మోకాల మీద తీసుకెళ్తున్నావో ఆ మోకాల్లో నుంచి వచ్చే జీవము నీలో రక్తం కింద మారుతుంది. నీలో రక్తం కింద మారుతుంది. నీలో యేసుక్రీస్తు రక్తం రావాలంటే వాక్యంలో నుంచి ప్రత్యక్షత రావాలి. ప్రత్యక్షత మోకాల మీదకి వెళ్ళాలి. మోకాల్లో నుంచి నీకు ఆ యొక్క యేసుక్రీస్తు రక్తం వస్తుంది. అదే జీవమైన. ఆ జీవనం మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన జీవితంలో రూపాంతరం జరుగుతుంది. అక్షయతముగా మార్చుకుంటాం, దేవుడిలా మార్చిపడతాం. దేవుని కొన్ని లక్షణాలు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడు భూమి మీద క్రీస్తుని ప్రత్యక్షపడతాం. ఇదంతా మాకు వద్దని పక్కన పెట్టేది ఎవరి జీవితం వాళ్ళే, ఎవరు బతుకాలే, చచ్చే వరకు అలా వెళ్ళిపోతుంది కాలం. తీర్పు రోజు నిలబడతాం, ప్రతి దానికి లెక్క చెప్తాం. దేవుడు సింహాసనం, ధవల సింహాసనం తీర్పు చెప్తాడు, తీసుకెళ్లి పాతాళం నడతాం. కానీ ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే దానికోసం శ్రద్ధ వహిస్తున్నారో, ఎవరైతే దానికోసం నిలబడుతున్నారో దేవుడు వారిని పట్టుకొని దేవుని యొక్క సొంత సింహాసనంలో కూర్చుని పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దాని కొరకు మనం పోరాటం చేసి సిద్ధపడాలని ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు దీవించిన గాకి వాక్యాన్ని అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మీతో మాట్లాడాడు, ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు. ఆయన ఇప్పుడు మీరు మాట్లాడవలసిన సమయంలోకి వచ్చింది. ఎంతమందికి వాక్యం అర్థమైందండి? ఎంతమంది వాక్యం గ్రహించగలిగారు? నిజంగా యేసుక్రీస్తు మన జీవితాలకు ఎంత పెద్ద అద్భుతమైన కార్యాలు మన కోసం బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు మన కోసం ఆ యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉంచిన కార్యాలు. ఆ రక్తం దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆ పరిశుద్ధమైన రక్తం దేవుడు మనకి ఎందుకు ఇస్తా ఉన్నాడంటే, రక్తమును బట్టి దేవుడు మనం నడిపించి, విమోచించి, పరిశుద్ధపరిచి, ఆ యొక్క రూపాంతరపరిచి దేవుడు తన సొంత సింహాసనం మీద నేను కూర్చుండి పెట్టడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మీ పట్ల. నువ్వు ఒక కోడి పిల్లవు కాదమ్మా. ఒక సంఘ శాఖల సిద్ధాంతాలు కలిగి సిద్ధాంతాలు బట్టి నడుచుకోవడానికి నువ్వు కోడి పిల్లవు కాదు. పక్షిరాజు అయి ఉన్నావు. పక్షిరాజు ఎల్లప్పుడూ వాక్యాన్ని తింటుంది. పక్షిరాజు ఎల్లప్పుడూ సజీవమైన వాక్యం మన దగ్గర ఉంటుంది. దేవుడు నేను పక్షిరాజు పిల్లగా ఉంచాడు ఆయన. పక్షిరాజు పిల్లగా ఉంచాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే పక్షిరాజు పిల్లగా సిద్ధపడతా ఉన్నావు, దేవుని యొక్క రూపురేఖల్లో నువ్వు మారుతా ఉన్నావు, ఆయన రూపం నీలో ఉందని ఎప్పుడైతే చూసుకున్నావో, ఆయన ప్రతి రూపంగా నువ్వు ఎప్పుడైతే దాన్ని గమనించావో
అప్పుడు ఖచ్చితంగా నువ్వు నిజమైన వధువుగా సిద్ధపడడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆయన రూపం నీలోకి వచ్చిందా? ఆయన రూపం, ఆయన లక్షణాలు నీలో ఉన్నాయా? నిజంగానే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చిందా? ఆ పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నిజంగా నడుస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉందా? ఆయన లక్షణాలు నీలోకి వస్తా ఉన్నాయా? నిజంగా ఒక్కసారి మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయాలి, దేవుడు మన జీవితాలకు సహాయం చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన, మౌనంగా ఉండవద్దు, మీ హృదయాలు కఠినం చేసుకోవద్దు. చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. ప్రభువా, మేము నీలా మారాలి ప్రభువా, నీ రూపంలోకి మారాలి ప్రభువా, నీ లక్షణాలు మాలో ఉండాలి ప్రభువా, నిన్ను మేము ప్రత్యక్షపరచాలి ప్రభువా. ఓ దేవ, నీ జీవాన్ని మేము భూమి మీద ప్రత్యక్షపరచాలి ప్రభువా. ఓ దేవ, మేము బ్రతుకుతున్నామంటే నీ కొరకే ప్రభువా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ప్రభువా. ఆ పౌలు వల్లే మేము పలకాలి ప్రభువా. ఓ దేవ, నువ్వు బ్రతికితే నువ్వే మాలో బతకాలి, లేకపోతే చచ్చిపోవడం మేలు ప్రభువా. సాయం చేయండి తండ్రి, సాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయండి సహోదరులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నీ కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై
బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ఎంతమంది ఆశలు బ్రతికించున్నది సహోదరులారా? నిజంగా మీ హృదయాల ఆశ ఉందా? నిజంగా యేసుక్రీస్తు నిరంతరం నాలో జీవించాలని, మీ హృదయాల్లో జీవించాలని, మీ హృదయంలో ఒక క్రీస్తుగా నిజంగా అభిషేకించబడిన వధువుగా జీవించాలని ఎంతమంది ఆశపడతా ఉన్నారు? నిజంగా దేవుడు ఈ రోజు అలాంటి అభిషేకాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన అభిషేకించబడిన వధువుగా చేస్తా ఉన్నాడు. ఆయన క్రీస్తు నిరంతరం కూడా జీవించే ఒక హృదయముగా నిన్ను నన్ను చేస్తా ఉన్నాడు. ఈ రోజు సిద్ధపడుతున్న వధువుగా చేస్తా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చునే ఒక వధువుగా చేస్తా ఉన్నాడు. ఆయన ఆయన సొంత సింహాసనం మీద కూర్చునే హక్కు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా, ఈ వాక్యం ద్వారా రూపాంతరపరిచి శక్తిస్తా ఉన్నాడు. ఆయన నీ శరీరం మార్చి శక్తిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను రూపాంతరపరిచి శక్తిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ఆ యొక్క మహిమలోనికి తీసుకువెళ్ళడానికి మహిమ శరీరం ఇస్తా ఉన్నాడు. ఆయన మహిమ కిరీటం ఇస్తా ఉన్నాడు. ఆయన ఎంత అద్భుతమైన దేవుడు మన కొరకు అన్ని దాచిపెట్టించాడు. చూడండి సోదరులారా, నిజంగా గొర్రెలేక వివాహపు విందు రాబోతున్నదని పరలోకమే సిద్ధపరచబడతా ఉంది. అక్కడ దూతలు సంతోషపడతా ఉన్నాయి, శరాపులు సంతోషపడతా ఉన్నాయి, జీవులు సంతోషపడతా ఉన్నాయి, ఆ యొక్క 24 మంది పెద్దలు సంతోషపడతా ఉన్నారు. సింహాసనం పైనుంచి దేవుడే లేచి ఆయనే ఆనంద వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క మహిమ కార్యమైన దినమును చూడడానికి, నీవు మహిమ శరీరము పొందుకునే సమయం చూడడానికి, ఆయన సింహాసనం మీద కూర్చునే సమయాన్ని చూడడానికి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. సహోదరులారా, ఎంత గొప్ప మనోహరమైన స్థలంలో నేను దేవుడిని తీసుకెళ్తా ఉన్నాను. పరలోకపు స్థలాల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఎంత స్థానం ఇస్తా ఉన్నాడు. ఈ రోజు గొప్ప వరాన్ని దేవుడు, గొప్ప స్థానాన్ని దేవుడు మనం దాచించాడు. కాబట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. యుగ యుగములు ఆయనకే కలుగును గాక. గొర్రె పిల్లకే కలుగును గాక.